నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలుచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి వాటిలో బీజాక్షరాలను బంధించి వాటిని వెంకన్నకే ముప్పొద్దుల పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య. తన కాలంలో సాటి కవుల్లా అన్నమయ్య కూడా ప్రబంధ పద్య కావ్యాలు రాస్తూ కూర్చునుంటే తెలుగు భాషకు ఉపయోగం ఉండేదో లేదో కానీ ఆయన పద సాహిత్యాన్ని భుజానికెత్తుకోవడం తెలుగు భాష చేసుకున్న అదృష్టం అన్నారు సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. అప్పటికే జనం నోళ్లల్లో నానుతున్న మరాఠీ, కన్నడ అభంగాలు, భజనలు అన్నమయ్యను బాగా ప్రభావితం చేసి ఉంటాయని పుట్టపర్తి వారి ఊహ. నీ వలన నాకు పుణ్యము, నా వలన నీకు కీర్తి అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు. నిజమే, వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికి తురాయి. ఇంకెన్ని యుగాలైనా వెంకన్నకు అన్నమయ్య లాంటి పిఆర్ఓ దొరకడు. ఇంకెన్ని యుగాలైనా రక్త మాంసాలతో మనిషిగా పుట్టిన వాడెవడు ఒక జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృత ధార సృష్టించలేడు. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతిలోకాగమ వీధులై, విపుల మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభ రతి క్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నమయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ అని అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు చెప్పినట్లు ఒక్కో అన్నమయ్య కీర్తన ఒక్కో కావ్యంతో సమానం. వేదసారం, పురాణ కథ, సుజ్ఞాన సారం, మంత్రార్థం, సామాన్యుల స్తోత్రాలు, భజనలు, మాటల కందని నూత్న పద చిత్రాలు. అలాంటి అన్నమయ్య పద సాహిత్యం, ఆ సాహిత్యంలో భక్తి, అందులో తెలుగు భాష అందచందాల గురించి మన తెలుగు అడ్డా పాడ్కాస్ట్లో మాట్లాడడానికి వచ్చారు సంస్కృతాంధ్ర పండితుడు, ప్రవచనకర్త, రచయిత ఆకెళ్ల విభీషణ్ శర్మ గారు. నమస్కారం విభీషణ్ శర్మ గారు. నమస్కారం అండి. అన్నమయ్య సాహిత్యంలోకి వెళ్ళడం కంటే ముందు వెంకటేశ్వర వాంగ్మయం మీద పిహెచ్డి చేయాలని మీకెందుకు అనిపించింది? ముందు మీ విద్యా సంబంధమైన విషయంతో మొదలు పెడదాం. నేను పూర్వ గోదావరి జిల్లా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి తొండవరం అగ్రహారానికి చెందినవాడిని. అంటే తూర్పుగోదావరి జిల్లాలో తొండవరం గ్రామానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఆ గ్రామంలో నేను పుట్టడం జరిగింది. మా తాత ముత్తాతలు, మా సోదరులు అందరూ వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళే. నేను కూడా ప్రాయికంగా కొంత చేయటం జరిగింది. కొన్ని అనారోగ్య సమస్యల చేత కొద్ది కాలం విరామం రావటం వల్ల ఆ తర్వాత మా తండ్రి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగించేవారు. ఆకెళ్ళ అచ్యుతరామశర్మ గారు, అచ్చెన్న శాస్త్రి గారు అనేవారు. వారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కనుక నేను తిరుపతిలో తర్వాత సంస్కృత అధ్యయనం చేశాను. ప్రాక్శాస్త్రి నుంచి పిహెచ్డి వరకు కూడా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, ఇప్పుడు అది జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అంటున్నారు, అక్కడ చేయటం జరిగింది. తర్వాత ఏదో ఔద్యోగికంగా నాకు కొంచెం విలక్షణంగా అధికారాలు ఉండేటువంటి విభాగంలోకి వచ్చింది. వ్యవస్థాపక విభాగంలోకి వచ్చినా కూడా స్వతహాగా నాకు ఉండేటువంటి సంస్కృతాన్ని వదిలిపెట్టలేదు. ఈ సంస్కృతంలో చదువులో భాగంగా మీరు అడిగినటువంటి అంశం వెంకటేశ్వర స్వామి పైన ఎందుకు పిహెచ్డి చేశారు అని. అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి గారు చేయబెట్టుకుని, అమ్మగారు చేయబెట్టుకుని ఆ గుడిలోకి వెళ్ళటం, భగవంతుడంటే ఆయనే అనేంతటి ఒక విశ్వాసం కలగటం. తర్వాత ఏంటంటే సెలవుల్లో తొండవరం వెళ్ళిన ఆ తొండేశ్వర స్వామికి కానీ మా ఈ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఏమీ భేదాన్ని దర్శించలేనటువంటి ఒక సంప్రదాయానికి చెందిన వాడిని అవటం వల్ల వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అనేటువంటి భావంతో ముందుకు కొనసాగాను. నన్ను పరిశోధనాంశం ఏం చేస్తామని ఎస్పి రఘునాథాచార్యులు గారు అడిగినప్పుడు నేను మొహమాటం లేకుండా వెంకటేశ్వర స్వామి వారి వైదిక స్తోత్రాలపైన చేస్తానండి అని అన్నా. పరిశోధన చేసే అన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఈ ఆలోచన ఎవరికి రాలేదు. నువ్వు అడిగి నీ చేత ఆ దేవుడే పలికించాడు,
నువ్వు ధైర్యంగా చేస్తానంటే నీకు ప్రామాణిక గ్రంథాలు అనేటువంటివి పెద్దగా దొరక్కపోయినా కూడా నీకు అనేక తాళపత్ర గ్రంథాలు అముద్రితమైనటువంటివి ఇక్కడే ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద పెన్నిధి, అది అక్కడే ఉంది అని చెప్పి బాగా ప్రోత్సహించారు వారు. ప్రోత్సహించడంతో ప్రారంభించాం. అది మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్ర సాహిత్యంపై వెలువడినటువంటి పరిశోధన ప్రబంధం. మొదటి పిహెచ్డి నాదే. తర్వాత ఏమన్నా చేశారేమో కూడా నాకు తెలియదు. చేసినా అది రెండోదే అవుతుంది, ఎందుకంటే అప్పటి వరకు ఏమీ ప్రామాణికంగా లేవు. గుణినిష్ట గుణాభిధానం స్తోత్రం అంటారు. అంటే ఒక వ్యక్తిలో కానీ లేదా మనం ఆరాధించేటువంటి భగవన్మూర్తిలో కానీ ఉండేటువంటి గుణములు, ఈ గుణములు ఎలా తెలుస్తాయి అని అంటే యథావతాళం అఘ నిర్హరణాయ పుంసాం యత్కీర్తనం భగవతః గుణ కర్మ నామ్నాం. అంటే భగవంతుని యొక్క గుణాలు వసి వదాన్యో గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమః కృతి కృతజ్ఞ. ఇలాగా సముద్రంలో అగాధమైనటువంటి జలరాశిలో ఎన్ని బిందువులు ఉంటాయో ఆ సింధువులో ఉండే జలరాశుల కన్నా భగవంతుల్లో ఉండేటువంటి గుణరాశే ఎక్కువ, అందులో అనుమానం ఏం లేదు. అయితే అవి ఎందుకు వస్తాయి అనేటువంటిది భాగవతం చెప్తోంది. ఆయన నామాలు ఆయన యొక్క కల్పాలు లేదా ఆయన ఆవిర్భావాలు వీటిని బట్టి వస్తూ ఉంటాయి. వికుంఠ అనేటువంటి ఒక గర్భంలో, ఒక తల్లి గర్భంలో ఆయన పుట్టాడు కనుక వైకుంఠుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన ఉండే ప్రాంతం వైకుంఠమైంది. అలాగే ఆయన చేసినటువంటి దివ్య లీలలు, ఆయన ఉదరంలో సమస్త ప్రపంచాన్ని ఉంచుకుంటాడు కనుక దామోదరుడయ్యాడు. ఇలాగా యథావతాళం అఘ నిర్హరణాయ పుంసాం యత్కీర్తనం భగవతః గుణ కర్మ నామ్నాం. ఆయన కళ్యాణ గుణములు, ఆయనకి సిద్ధించినటువంటి నామములు, అంటే ఆయన చేసినటువంటి కార్యముల వల్ల, ఆయన చేసినటువంటి కర్మల వల్ల కూడా వచ్చినటువంటివి. అంటే యుగాల్లో ఆయన ఇవి కొన్ని ఉపదేశాలు చేసి ఉన్నారు. అంటే దత్తాత్రేయం, కపిలము, అంటే మనకి ప్రసిద్ధంగా దశావతారాలు, ఏకవింశతి అవతారాలు, చతుర్వింశతి అవతారాలు భాగవతాది గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా లోతుగా మనం పురాణాల్లోకి వెళ్తే అప్పటికప్పుడు వచ్చినటువంటి అవతారాలు ఉన్నాయి. అయితే ఇన్ని అవతారాల సమాహార స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి కనుక ఈ వెంకటేశ్వర స్వామి వారి పైన వేదాలలో అవి పరోక్షమైనటువంటి శబ్దజాలంతో ప్రతిపాదింపబడ్డాయి. ఆ తర్వాత ఔపనిషద గ్రంథాల్లో ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి ఈ పురాణ వాంగ్మయంలో విస్తారంగా ఉంది. తర్వాత సాహిత్యంలో ఉంది. నేను పరిశోధన చేసేటప్పుడు అముద్రితమైనటువంటి వెంకటేశ్వర గ్రంథాలు చూస్తూ ఉంటే శతాబ్దాల క్రితంవి ఎన్ని ఉన్నాయో వాటిలో ఎన్నో నేను ఉదహరించాను. అయితే మన గ్రంథం పర్యాప్తంగా ఉండాలి, అపర్యాప్తం అది భగవంతుని యొక్క వాంగ్మయం, వెంకటేశ్వరాత్మకమైనటువంటి వాంగ్మయం. నా పరిశోధన వల్ల నేను బయటికి తీసుకొచ్చింది చాలా తక్కువే. నా పరిశోధనకి చాలా ప్రశంసలు వచ్చాయి. దాన్ని పరిశీలించినటువంటి సముద్రాల రంగరామాచార్యులు గారు కావచ్చు, సముద్రాల రంగరామాంజాచార్యులు గారు కావచ్చు, లేదా మరో పరిశోధన పర్యవేక్షక నిర్ణేతగా వచ్చినటువంటి ఆచార్య కె ప్రతాప్ గారు కావచ్చు, వాళ్ళు ఉత్తమమైనటువంటిదిగా దాన్ని తీర్మానించి ప్రశంసించి నాకు యూనివర్సిటీ కూడా వెంటనే దాన్ని ఇచ్చి చాలా సత్కరించింది ఘనంగా. కానీ నా మనసులో ఉండే మాట మీకు చెప్తున్నాను, నేను చేసింది చాలా తక్కువ. ఇంకా వెంకటేశ్వర స్వామి వారివి ముద్రాపించవలసినటువంటి గ్రంథరాశి సంస్కృతంలో అనంతముగా ఉంది. ఎందుకంటే ఛందస్సులో 2000 పైచిలుకు ఛందస్సులు ఉన్నాయి సంస్కృతంలో, ప్రసిద్ధంగా ఉండేటువంటి వైదిక ఛందస్సులు. ఈ 2000 ఛందస్సుల్లోనూ కూడా అనేకమైనటువంటి కవిత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాంగ్మయం ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం అన్నమయ్య దగ్గరికి వెళదాం. 32,000 కీర్తనలు, అందులో మనకు దొరికినవి 14,000 ఎన్నో ఉన్నాయి.
అన్నమయ్య కీర్తనలు అనగానే శృంగార సంకీర్తనలు అనేంతగా ఎందుకు ముద్రపడింది? ఇప్పుడు మీరు బాగా నొప్పి 32,000 అన్నారు. అంటే భక్తితో రాసినటువంటి వాళ్ళకి ఇన్ని కీర్తనలా అని కాదు. పురంధరదాసులు ఒక్కడే 4,75,000 రాశారు. అయితే ఒకటేంటంటే అన్నమయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే అన్నమయ్యవి చాలా లోతైన భావాలతో ఉండేటువంటివి. ఆయన అధ్యాత్మం రాశారు, యోగ కీర్తనలు రాశారు, శృంగార కీర్తనలు రాశారు. లభిస్తున్నటువంటి రాగిరేకులు అంటే 14,936 కీర్తనల దాకా ఇప్పుడు ఏవైతే పీఠికలతో సహా మనకి లభిస్తూ ఉన్నాయో ఈ కీర్తనల కన్నా పోగొట్టుకున్న వాంగ్మయం ఎక్కువ కదా. దాంట్లో ఎన్ని ఆధ్యాత్మిక కీర్తనలు ఉన్నాయో తెలియదు. అయితే శృంగార కీర్తనలు 10 మందిలో ఇలాగ మన ఇద్దరం కూడా ఎదురెదురకుండా కూర్చుని మాట్లాడుకోలేనంతటి మాటలు కూడా కొన్ని దాంట్లో ఆయన ప్రయోగించారు. లాక్షణికులు ధ్వనికారుడు ఏం చెప్పాయంటే శృంగార ఏవ మధుర పరః ప్రహ్లాదనో రస తన్మయం కావ్యమాశ్రిత్య మాధుర్యం ప్రతిష్టతి అని. మీకు నవరసాలు కూడా అవి ఆశ్చర్యకరం, ఆనందకరం కాబట్టి వాటిల్లో అన్నింట్లో కూడా శాంతోపి నవమోరస అని శాంతరసం పైన కూడా కావ్యాలు వచ్చాయి. అంటే అది అభినయించడానికి సాధ్యం కాదు, కానీ ఆలోచనామృతంగా మనకి పఠించేటువంటి కావ్యాలుగా ప్రదర్శించేటువంటి కావ్యాలుగా కాకుండా ఉపయోగపడుతుంది శృంగారం. దీన్ని ఈ రసగంగాధరకర్త జగన్నాథ పండితురాయలు ఏమన్నాడంటే ఉత్తమ దేవతాదులయందు ధ్వనికారుడు కూడా అన్నాడు తత్పిత్రో సాకం సంభోగమవ సుతరాం అసభ్యం అంటాడు ఆనందవర్ధనుడు. ఈయనేమన్నాడంటే రసగంగాధరకర్త పండితురాయలు వారు, అయ్యా ఏనుగులు ఎలా అయితే బలమైనటువంటి శృంఖలాలకు కూడా కట్టుబడకుండా తెంచుకుని బయటికి వెళ్ళిపోతాయో అలాగే మహాకవులు ఆ భావనావేశంతో అలా వెళ్ళిపోతారు కనుక వాళ్ళు వాటికి కట్టుబడాల్సిన అవసరం లేదు. ఈ లౌకిక నిబంధనలు అస్మదాదులు అంటే మనం అంత వెళ్ళలేంగా ఆ తాదాత్మ్యతలోకి అని చెప్పి తరువాత ఎప్పుడైతే ఒక ఆధునికమైనటువంటి చింతన వచ్చిందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజండి ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ అని ఈ యొక్క సైన్స్ అని ఇది బయటకు వచ్చింది, ఆ రోజుల్లో లేదు. విద్యార్థిగా ఉండేవాడు కేవలం ధార్మిక గ్రంథాలే చదువుతూ ఉంటే వాడు తర్వాత మనం భారతీయ జీవన విధానాన్ని చక్కగా విభజించి ఏ వయసులో ఏం చేయాలి, టైం టేబుల్ లేనటువంటి వాడి జీవితం ఎలా అయితే క్రమశిక్షణ లేకుండా ఎలా అయితే ఆనకట్టలేని నది వ్యర్థమైపోతుందో అలాగా ఒక సమయ పాలన ఒక క్రమశిక్షణ లేనటువంటి వాడి బతుకు కూడా వ్యర్థం అవుతుందని ఆ అంశాన్ని బలంగా ప్రబోధించింది మన ఆర్షవాంగ్మయం. కనుక శైశవే అభ్యస్త విద్యానం యౌవనే విషయేషినాం, ఇంకా వార్ధక్యంలో మునవృత్తి యోగేనాంతే తనోత్యజాం ఇలా చెప్పబడ్డాయి. కాబట్టి ఈ విషయ చింతనలో ఉండవలసినటువంటి వాడు గృహస్థు. ఈ గృహస్థాశ్రమమే అటు తురియాశ్రమమైనటువంటి యతీశ్వరులకైనా లేకపోతే ఇటు బ్రహ్మచారులకైనా అది తల్లి లాంటిది, మాతృస్థానీయమైనది. వాడు కేవలం సంసారాన్ని దృష్టిగా పెట్టుకుని కాకపోయినా అసలంటూ ఈ విషయ సుఖాలు తెలుసుకోవాలి కదా. తెలుసుకోలేకపోతే వాడు సంతానం గంటం కాదు, ఆ వయసులో కూడా సుఖపడకపోతే ధర్మబద్ధంగా 7 అడుగులు నడిచినటువంటి భార్యతో మానవ జీవితం దారు సదృశ్యం అయిపోతుంది. కాబట్టి సుఖానికి మన వాంగ్మయం ప్రాధాన్యత ఇవ్వలేదని కాదు, సుఖము లేకపోతే దారు సదృశ్యం అయిపోతుందని కూడా చెప్పింది మన వాంగ్మయమే. కాకపోతే ధర్మావరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభ, ధర్మానికి విరుద్ధం కానటువంటి కామాన్ని అంటే ధర్మంతో ఈ యొక్క కామాన్ని కూడా మనం కలిపితే అప్పుడు ఏమవుతుందంటే ఈ కోరిక అంటే డబ్బు పొందటం కానీ లేకపోతే ఇది కానీ ధర్మంతో కూడిందైతే అది మనకి శ్రేయస్సునిస్తుంది. అలాగే ఈ కామం అనేటువంటి దాన్ని కూడా ఒక అధ్యాపనం చేశారు. అయితే అన్నీ భగవత్పరంగా చెప్పడం అనేటువంటి సంప్రదాయం ఉంది. అందువల్ల ఈ శృంగార సాహిత్యం అనేటువంటిది వచ్చింది. ఇది శృతి మించింది అని ఏదో కొంతమంది వల్ల అనిపిస్తుంది, కానీ క్షేత్రయ్య వీళ్ళంతా కూడా భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళు. అన్నమాచార్యులు వారు కూడా మనకి స్వప్నం అనేటువంటిది వాసుదేవ మననాది గ్రంథాలు 3 రకాలుగా చెప్పాయి.
ఇవి ఎలాంటివి అని అంటే సత్యమే అన్నట్టుగా వచ్చేటువంటి స్వప్నం అనేటువంటిది ఉంటుంది. దర్శనం 3 రకాలు. మొదటి దర్శనం ఏమిటంటే స్వప్న దర్శనం. రెండోది మనకి భగవంతుని యొక్క అర్చామూర్తి దర్శనం. మూడోది ప్రత్యక్ష దర్శనం. ఈ స్వప్న దర్శనాన్ని అద్వైతులు వీళ్ళంతా ఏమంటారంటే ఇంద్రియజనిత వికారం అంటారు. కానీ దృశ్యతే భగవాన్ యస్య స్వప్నే సర్వశుభావః తస్మిన్నేవ దృఢా భక్తి జాయతే నాత్ర సంశయ అని వైష్ణవాగమాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రత్యక్ష దర్శనం కాకపోయినా కూడా స్వప్న దర్శనం ఆ పరమాత్మ దివ్యానుభవంతో ఉండేటువంటిదే అని అన్నారు. కనుక అన్నమయాచార్యుల వారికి అటువంటి దర్శనం కలిగింది కాబట్టే కలగంటి ఇప్పుడు ఇటు కలగంటి ఎంత స్పష్టంగా ఆయన చూశాడంటే అరుదైన శంఖచక్రాదులు ఇరుగడగంటి. ఆ మూర్తిని కూడా ఆయన ఎక్కడ చూశాడు? ప్రతిలేని గోపుర ప్రభల దేవాలయంతో సహా అక్కడ ఉండేటువంటి దివ్య తీర్థాలతో సహా దర్శించాడు. కనుక సాక్షాత్తు వైకుంఠనాథుడు వైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణీ తీరంలో కొలువై ఉంటే ఆ మూర్తిని సందర్శించుకున్నటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఇటువంటి దర్శనం జరిగింది. తర్వాత ఆయనకి 8 ఏళ్లకి కొండెక్కాడు ఆయన. మామూలుగా ఇటీవల కాలంలో చలనచిత్ర మాధ్యమంగా మనం చాలా పెద్ద స్థాయిలో దర్శించాం. అలా కాకుండా ఈ లీల 8 ఏడుల పిన్న బాలుడయ్యు ఆయన చాలా సతమతం అవుతూ కొండెక్కాడు. కాబట్టి అలా ఎక్కుతూ ఉంటేనే జగదంబికి రావటం, ఆవిడ ముద్ద పెట్టడం, మరి అఖిల లోకమాత ఆ తల్లే వచ్చి పలుకుతేనెల తల్లి స్వామి ప్రసాదాన్ని పెట్టి చెప్పులు వదిలేయి అని చెప్పి అది ఎప్పుడైతే ఆమె ప్రబోధించిందో అన్నమయ్య విన్నాడో ఆ ప్రసాదం ఆయన చేత దివ్యమైనటువంటి కవిత్వం చెప్పించింది. అంటే అమ్మవారిపైనే ఆయన ఆశువుగా శతకం చెప్పాడు అని అంటారు, కానీ అయ్యవారికే ఆయన అంకితం ఇచ్చాడు. అమ్మకు తాళ్లపాక ఘనుడు అన్నడు పద్యశతంబు చెప్పగా కొమ్మని వాక్ప్రసూనముల కూరిమితో అలమేలు మంగకున్ నెమ్మది నీవు చేకుని అనేక యుగములు బ్రహ్మకల్పములు సమ్మదమంది వర్ధిలుము యవ్వన లీలల వెంకటేశ్వర. నువ్వు స్వభావలావణ్య నిత్యము యవ్వనంతో ఉండేటువంటి వాడు. నీ లావణ్యం ఉంది, స్వభావం ఉంది, నిత్య యవ్వన స్వరూపుడు నువ్వు. కానీ కేవలం బాహిరమైన యవ్వనం ఉంటే సరిపోతుందా? ఆ చెట్టు లోపల కూడా చికిత్సాలి కదా, లోపల కూడా హరితత్వం ఉండాలి కదా. అందుకని నేను చెప్తున్నాను. కానీ నేను చెప్పేది ఏమిటి? మంగళాశాసనం ఒకటే అన్నాడు. అమ్మకు తాళ్లబాక ఘనుడు ఈ పద్యశతం చెప్పిన మంగళం అమ్మకు సకల మంగళం అంబుజ నేత్రకు జయామంగళం ఇందిరాసతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్ల నీ సతికి హారతిలిత్తురు వెంకటేశ్వర అని. అక్కడ కూడా శృంగారం చెప్పాడు. 5 ఏళ్ల వయస్సులో ఆయన శృంగారం తెలిసి చెప్పాడా? ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అన్నట్టుగా అలా వచ్చిందా, లేదా అమ్మ ముద్ద పలికించిందా? ఇక్కడ ప్రశ్న అలా ఉండాలి. ఇప్పుడు మూకకవి 5 ఏళ్ళకి చెప్పాడు మూక పంచశతి అని అంటే ఇవన్నీ కూడా దృష్టేతరమైనటువంటి ప్రతిభ. చూడండి, మమ్మటాచార్యుల వారు కావచ్చు, లేకపోతే ఇతరమైనటువంటి లాక్షణికులు కావచ్చు, వీళ్ళు అభ్యాసము, ప్రతిభ ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ ఈ ప్రతిభని వాక్యపదీయకర్త చాలా గొప్పగా చెప్పాడు. ప్రతిభ అంటే నాయన మానవులకు ఉండేదాన్నే మీరు ఇప్పటిదాకా చెప్తున్నారు లాక్షణికులంతా. కాదు, ఈ సృష్టిలో తిరియక్కులకు కూడా ప్రతిభ ఉంటుంది. స్వరవృత్తిం వికురుతే మధౌ పుంస్కోకిలస్యక జంత్వాదయ కులాయాది కరణే కేన శిక్షితా. ఇప్పుడు చక్కగా గుళ్ళు కట్టుకుంటున్నాయి పక్షులు, వాటిని చూసే మనం నేర్చుకున్నాము మానవ జాతి, మనకి తెలియదు. దానికి ఎవరైనా ఆర్కిటెక్టింగ్, ఇంజనీరింగ్ అవి ఏమీ లేవు కదా. వాటికి వర్షాలు వీటి నుంచి చక్కగా బయటపడటానికి అవి గుళ్ళు నిర్మాణం చేసుకున్నాయి. కాకి గుళ్ళు, పిచ్చు గుళ్ళు, ఎన్ని రకాలు చూస్తున్నాం, పక్షి గుళ్ళు మనం. అలాగే కోయిలకి వసంత ఋతువు వచ్చేప్పటికి పంచమస్వరంలో పాడి ప్రకృతిని మైమరిపింపజేస్తున్నది. ఇవన్నీ కూడా ప్రతిభ. ఒక ఆకాశం మేఘావృతం అయితే మయూరం ఆ పింఛాన్ని విప్పి నయన మనోహరమైనటువంటి నృత్యం చేస్తుంది.
కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతితో మమేకమై స్వభావ సిద్ధంగా పొందటం అనేటువంటి ప్రతిభ. కాబట్టి మీరు ప్రతిభని స్వభావ, అభ్యాస, యోగ, అదృష్ట, విశిష్టోపహితములు, ఆచారము అన్నాడు. 6 రకాలు షడ్విధ ప్రతిభ అని. స్వభావం, చరణ, అభ్యాస, యోగ, అదృష్ట, విశిష్టోపహితాలు. ఇప్పుడు అన్నమయ్యని చూడండి, ఈ షడ్విధ ప్రతిభా సంపన్నుడు ఆయనకి వైరాగ్యం ఎలా వచ్చింది చెప్పండి? ఆయనకి ఈ బాహిరమైనటువంటి సిరులు అని అనిపించలేదు. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం నోపక కదా నన్ను వడబరుపుచు పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ అన్నాడు. అని అంటే ఎంత వైరాగ్యం ఉంటే అలాంటి పలుకు మనకు కూడా వైరాగ్యం ఎందుకు లేదా అని బెంగ పెట్టుకునే అంతగా దీపించే వైరాగ్యం అన్నాడు. ఈ సిరులన్నీ సిరులు కావు అన్నాడు. ఇవన్నీ కూడా మహాకవుల యొక్క మనసులో మరీచికలు, తామరస పత్రాంతర సలిల బిందువులు, చెంచెలలు, హస్తికర్ణాంతములు, దీపకళికాశిఖలు, బుద్బుదములు, మిణూరు పురువుల మెరపులు, అభ్రఛాయలు, అంబురాశి వీచులు, చలదల వృక్షపలాశములు, తృణహుతాశములు తరగలు. ఇలా చెప్తూ ఉంటే ఎంతసేపు అయినా చెప్పచ్చు. వాళ్ళు తాళబా పద కవుల యొక్క ఈ క్షణభంగురమైనటువంటి వాటి పట్టిక చాలా పెద్దది. కాబట్టి ఇలా ఉండేటువంటిది ఆయన స్వభావ సిద్ధంగా ఆయనకు వచ్చింది. ఆచారం ఉందండి. ఆచార ప్రభువో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఆయన 8 ఏళ్లకు వెళ్ళిపోయినటువంటి ఆయన ఘన విష్ణు అనేటువంటి ఆయన ద్వారా ఆయన శంఖచక్రాంకితమయ్యాడు. అహోబలానికి వెళ్ళాడు. 16 ఏళ్ళు కఠోరంగా విశిష్టాద్వైత వేదాంతాన్ని ఆయన అధ్యయనం చేశాడు. తర్వాత తిరుమలకు వచ్చి ఆ స్వామి యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తితో ఆయన దర్శించగానే ఆయనకి ప్రత్యక్ష దర్శనం అప్పుడైంది. ఈ మాంసచక్షులకి దర్శనం అయింది. అంటే 8 ఏళ్లకి కొండకి వచ్చినప్పుడేమో అర్చామూర్తి దర్శనం అయింది, అంతకుముందు స్వప్న దర్శనం అయింది, ఇప్పుడు ప్రత్యక్ష దర్శనం అయింది. ఈ వాసుదేవ మననాది గ్రంథాలు ఏవైతే చెప్పాయో ఆ త్రివిధాత్మకమైనటువంటి దర్శనాలు అయ్యాయి. ఆజీవనం కూడా ఆయన విశిష్టాద్వైతాన్నే ఆయన అవలంబించాడు. అందుకే వలనన్న వాడేపో వైష్ణవుడు, వలపు తేనెపో వైష్ణవము అన్నాడు. ఎవరు విష్ణువుని కావాలనుకుంటాడు వాడు వైష్ణవుడే. ప్రత్యేకంగా ఏదో ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని తావళాలు వేసుకుని వాడికి ఎంత విష్ణు భక్తి ఉందో తెలియదు. కానీ నిజానికి విష్ణువే సర్వము అని చెప్పి సర్వమున్న అతని దివ్యకళామయ దేహముంచు అనేటువంటి భావనాత్మకమైనటువంటి వాడు ఉండి త్వయిమయి సర్వత్రైకో విష్ణు అనేటువంటి వాడు నిజమైన విష్ణువు అని చెప్పి ఆయన నమ్మాడు. అలాంటి స్వచ్ఛమైనటువంటి విశిష్టాద్వైత మత ప్రచారము చేశాడని చెప్పి చెప్పలేకపోయినా కూడా విశ్వాసాన్ని మాత్రం కలిగినటువంటి వాడు అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల గురించి మాట్లాడుతుంటే ఎన్నాళ్ళైనా చాలదు. ప్రత్యేకించి భాష దగ్గరికి వచ్చేసరికి ఆ సమయానికి ప్రబంధ సాహిత్యం లేదా సంస్కృతంలో ఉన్న గొప్ప గొప్ప కావ్యాలను తెలుగులో రాయడం, బాగా సంస్కృత భూయిష్టమైన పదబంధాలతో నింపేయడం, ఇలాంటి కవిత్వం కాకుండా జనం మాట్లాడుకునే మామూలు భాష, మాండలికం, జానపద శైలి, లేదా అసలు చదువే రాని తెలుగు మాట్లాడుకుంటున్న పల్లెల్లో మాట్లాడుకునే మామూలు భాష, వీటిని తన పరిభాషగా తీసుకుని వాటిని కీర్తనల్లో, పల్లవిలో, ఎత్తుగడలో, మాటల్లో పెట్టడము ఒక వ్యూహాత్మకంగా జరిగిందా, లేక ఆ సమయంలో ఏం జరిగితే అన్నమయ్య దాన్ని ఆ ఫ్రేమ్వర్క్లోకి వచ్చారు? ఆ సమయానికే ఇప్పుడు పద్య సాహిత్యం అనేటువంటిది పట్టాభిషేకం అందుకున్నటువంటి సమయం అది. పద సాహిత్యాన్ని కొంత తక్కువగా చూసేటువంటి ఇప్పటికీ ఉంది సమాజంలో. పద్యం రాసేవాడు చాలా గొప్పనే. కానీ ఈనాటికి మహాకవులు కొంతమంది చిన్న చిన్న పాటల్లో చాలా గొప్ప భావాలు చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి అవకాశం రావాలి, కానీ ఇంత ఏను విజృంభించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు జగన్నాథ పండితురాయలే అన్నాడు కదా, వాక్యం రసాత్మకం కావ్యం అని. ఇప్పుడు గీత గోవిందం లాంటి కావ్యాలు ఎంత గొప్పవి అవి. ఎంతో కొంత ఛందో గుణాన్ని
సంప్రదాయ గుణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి అన్నమయ్య కీర్తనలైనా జయదేవ మహాకవి కీర్తనలైనా కూడా అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంసన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కరంగీ దృశాం అని చెప్పి ఆయన అన్నారు. కాబట్టి అన్నమయ్య సమకాలీనంలో ఉండేటువంటి ఆ యొక్క పద్య సాహిత్యంలోనూ ఆయన చెప్పారు, శతకాలు చెప్పారు. అలాగే అయితే ఆయన పదాలు ఎలా ఉన్నాయంటే ఆడిన మాటల్లా అమృత కావ్యముగా, పాడిన పాటల్లా పరమగానముగా ఆయన ప్రవర్తిల్లింది. సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నినిపాడి పావనుడైన అకళంకుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుడు వెకలి అని చెప్పి ఏలితివి అని చెప్పి వాళ్ళ వంశీయులు ఆయన్ని కీర్తించారు. అంటే శరణంటి మాతని సంబంధమును చేసి అని చెప్పి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి నేను ఇదిగో ఇది చేస్తున్నాను అని ఏదో రకంగా మనం ఆయనతో ఒక అనుబంధం పెట్టుకోవాలి. అసలు అంతెందుకు, ఎవరి దగ్గరికి వచ్చినా కూడా అయ్యా మీకు మాకు అనుబంధం ఉందండి, ఏదో ఒక బాధరాయణ సంబంధం అన్నా కల్పించుకుంటాం మనం, మీది ఆ ఊరే మాది ఆ ఊరే అన్నట్టుగా కనీసం ఏదో ఒకటి. అలాగే భగవంతుడితో కూడా అనుబంధం కల్పించుకోవాలి. అనుబంధం కల్పించుకోవాలంటే ఈయన ఎంత గొప్పవాడైతే ఆయనను చూసి మమ్మల్ని చూడు అని ఈ సంప్రదాయం పూర్వం ఉంది. పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మద్వృత్తమచింతయత్వాయ, నేనేం తక్కువ వాడిని అయి ఉండొచ్చు అని ఆడవందారులు అంటారు స్తోత్రరత్నంలో. నా వృత్తాంతం నువ్వు పట్టించుకోవద్దు, మా తాతగారి కవిత్వాన్ని నువ్వు చాలా ఇష్టపడేటువంటి వాడివి కదా అని అంటారు. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే ఈ కవిత్వం అనేటువంటి చూడండి, అది స్వయం ప్రతిభ. ఈ షడ్విధ ప్రతిభల్లో మనం ఏది చెప్పినా స్వభావం, అభ్యాసం, యోగం, ఆచారం ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా ప్రతిభ. అందుకే కవి పలానా నన్నయ్య గారి కొడుకు ఎవరు చెప్పండి, తిక్కన గారి కొడుకు ఎవరు చెప్పండి, అలా ఎవడు కొడుకు ఎవడో మనం చెప్పలేం. కవిత్వంలో ధూర్జటి కవి కొడుకు ఎవరు, రామదాసు కొడుకు ఎవరు, ఇది చెప్పలేం మనం. కానీ వాళ్ళ వల్ల ఆ క్షేత్రం ప్రసిద్ధి చెందిందని చెప్పచ్చు. ఇప్పుడు శ్రీనాథ మహాకవి యొక్క కావ్యాలు చదివితే ఓ దాక్షారామం కానీ, కాశిక ఖండం చదివితే కాశీ కానీ మనం వెళ్ళి తీరాలనిపిస్తుంది. ధూర్జటి అమృతలింగాకరమైన కాళహస్తిని వర్ణిస్తూ మనం అలాగే అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటే అక్కడికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. కానీ అన్నమాచార్యులు వారిది గొప్పతనం ఏమిటి చెప్పమంటారా? ఆయన మహాకవిత్వ దీక్ష ఎంత గొప్పది అని చెప్పాలి అంటే ఆయన యొక్క భార్య చేత రచన చేయించింది. తొలి తెలుగు రచయిత తెమ్మక్క సుభద్రాపరిణయం రాసింది. అలాగే ఆయన కొడుకు మనవడు, ఇలాగా 200 సంవత్సరాల పాటు ఆయన వంశీయులు సారస్వత సమారాధన చేశారు. అవి ప్రసిద్ధిలోకి వచ్చాయి. అవన్నీ కూడా తర్వాత వాళ్ళు చేశారు. ఇటీవల కూడా శేషాచార్యులు గారి వ్రాతప్రతిలో ఉండేటువంటివి అన్నీ దొరికితే అవి అన్నమయ్య వంశీయులువా కావా, ఇది ఆయన రాసినవా కావా అనే వివాదంలో చాలా కాలం శశభిషలు పడుతూ ఉంటే, నేను అన్నమాచార్య ప్రాజెక్టుకి డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉండేటువంటి శాంత వసంత బయోటిక్స్ మన తెలుగు వారే హైదరాబాద్లో ఉండేటువంటి వారు వరప్రసాద్ గారు, పద్మ విభూషణ, వారు ఆ కీర్తనలు ముద్రాపిస్తాము అని అంటే ముద్రించండి. మా 29 వాల్యూమ్లో వాటిని పరిగణించకపోయినా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి తాళ్లపాక వారింటి చిలుకు పలుకులు అవన్నీ. కాబట్టి బహుశా ఎవళ్ళు అనేటువంటివి తెలియదు. అలాగే తంజావూరు సరస్వతి మహల్లో ఉండేటువంటివి వారు వెంకటేశ పదములని ఇలాగ వారు ముద్రణ వ్యయం వారు పెట్టుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆదరంతో స్వీకరించింది వాటిని. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అన్నమయ్య పదాల్లో ఈ శృంగారం ఎందుకు కనిపించింది అని అంటే, మనం ఆధునికంగా చెప్పుకోవాలంటే వైజ్ఞానికత అనేటువంటి దృష్టితో అందరికీ కలగాలి, యవ్వనే విశేషణం అనే దృష్టితో ఆ కాలంలో అది అప్పుడు నడుస్తూ ఉండే సంప్రదాయం. తరువాత జాను తెలుగులో అంటే వ్యావహారిక తెలుగులో ఎందుకు ఆయన రచించారు అని అంటే, ప్రతి ఒక్కరిలో కూడా వెంకటేశ్వరాత్మకమైనటువంటి భక్తి ప్రవర్తిల్లాలి అనేటువంటిది ఆయన ఒక పౌర సంబంధ అధికారిగా ఆయన బాధ్యత నిర్వహించాడు. ఆయనకి వెంకటేశ్వర స్వామికి గొప్ప పిఆర్ఓ
అనుమానం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మృగరాజు అని సింహాన్ని అంటారు. అదేమన్నా బోర్డు పెట్టుకుని మెడలో ఏదైనా బోర్డు వేసుకుని తిరుగుతుందా? మనం ఆఫీసర్ అని చెప్పుకోవడానికి మన పక్కన ఓ 3 అక్షరాలు 4 అక్షరాలు బిరుదాలు మనకి వచ్చిన సర్వీసులు కూడా అదేదో బిరుదులాగా వేసుకుంటున్నారు. అలా కాదండి అది. ఆయన తొలి తెలుగు వాగ్గేయకారుడిగా ఆయన ప్రకటింపబడ్డాడు. తిరుమల ఆలయ కవిగా ఆయన ప్రకటింపబడ్డాడు. అలాగే ద్రావిడాగమ సార్వభౌముడిగా ఆయన ప్రకటింపబడ్డాడు. అంటే ఆయన కోరుకుని ఏదో నేనే ముందుగా మీకు లీక్ చేసి మీరు నాకు ఆ బిరుదు ఇవ్వండి అని చెప్పి ఇప్పించుకున్నది కాదు. ఆ బిరుదునామా ఆయనకి తగినటువంటిది అనేటువంటిది ఆయనే బహుశా చెప్పుకున్నారు, నీ వలన నాకు పుణ్యము, నా వలన నీకు కీర్తి. తొలి తెలుగు వాగ్గేయకారుడిగా ఆయన గణింపబడ్డాడు అని అంటే సంకీర్తన లక్షణాన్ని ఆయన రాయటం ఒకటి, ఆ తర్వాత దానికి ఉదాహరణప్రాయంగా ఆయన రచించినటువంటివి. ఆయన ఉద్దేశ్యం మాత్రం కవిగా తను వాగ్గేయకారుడిగా తాను ప్రజల్లోకి వెళ్ళాలని కాదు, వెంకటేశ్వరాత్మకమైనటువంటి భక్తి ప్రవర్తిల్లాలి. సింహం ఎలా అయితే పరాక్రమం చేత మృగరాజుని అనిపించుకుందో, ఆయన భక్తి చేత మహాభక్తావతంసుడైనటువంటి ఆయన కుటుంబాన్ని భక్తిలో నింపాడు. ప్రతి ఒక్కరిని కూడా వెంకటేశ్వరాత్మకమైన భక్తిలో ఉర్రూతలూగింపజేశాడు. ఎందుకంటే ఆ రోజు ఎవరైనా సరే ఆయన పాటలే. ఈరోజు తెలుగు జాతికి అంగుగా తాళ్లపాక అన్నయ్యే చాలా, శృంగార రచనగా చెప్పెని జోల, జో అచ్యుతానంద. అలాగే ఈ వేకు పాట నుంచి ఉదయాస్తమాన సంధ్యల్లో వెంకటేశ్వర స్వామి వారు కూడా వినేది అదే ఇప్పటికీ కూడా. పరమాశ్చర్యం ఏంటంటే ఈ సంస్కృత మీడియంలో ఉండేటువంటి సుప్రభాతం కులశేఖరపడికి యువతల 11 నెలలు మనం వింటాం. కానీ అన్నమయ్య వంశీయుడు ఇప్పుడు 12వ తరం వాడు 13వ తరం వాడు లోపలికి వెళ్ళిపోయేసి మేలుకొనవే నేల మేఘవర్ణుడా వేళ తప్పకుండాను శ్రీ వెంకటేశ్వరుడా అని పాడుతూ ఉంటాడు. మధ్యాహ్నం అయిందంటే పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు, రాత్రి అయిందంటే అయ్యా పడుకో ఇంక చాలు అని చెప్పి తాళ్లపాక వారి లాలి తరిగొండ వారి హారతి, జో అంగుగా తాళ్లపాక అన్నయ్య చాలా, శృంగార రచనగా చెప్పిన జోల, జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద. అలాగే డోలోత్సవం జరిగితే డోలాయాంచల డోలాయం. ఇలాగే ప్రతి ఉత్సవాన్ని కూడా అభివర్ణించాడు ఆయన. మనం ఇంత గొప్పగా అన్నమయ్య సాహిత్యాన్ని చెప్పుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి ఇది తప్ప నేను ఇంకేమీ వినలేను అన్నంతగా అక్కడ అవే ఉన్నాయి. తర్వాత ఎవరు మన దురదృష్టం కొద్దీ పుట్టలేదు, అన్నమయ్య లాంటి వాళ్ళు ఇంకెవరూ పుట్టలేదు. ఇలాంటి సాహిత్యం కొన్ని 100 ఏళ్ల పాటు గూట్లో ఉండిపోయి ఆ తర్వాత వెలుగులోకి వచ్చినది ప్రపంచం తెలుసుకోవాలి. అది మీరు అక్కడ దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఆ సాహిత్యము అందులో ఎవరెవరు ఉండి పాపం సర్వస్వం అర్పించి చేశారో కూడా తెలుసు. అది కొద్దిగా తెలుసుకోవాలని ఉంది. అంటే తెలుగులో కూడా అండి ఆయనంతటిలాగా లేరు అని అంటే ఇక్కడ ఎవరిని ఎవరితో పోల్చలేం. ఎవరి భక్తి వారిది. ఇప్పుడు భక్తి కావ్యాల్లో కూడా కొన్ని అధిక్షేపణాత్మకంగా ఉంటాయి, కొన్ని ఏమో చాలా శుద్ధ సాత్వికంగా ఉంటాయి, రజోగుణం లేకుండా. ఇలాగా అన్నమాచార్యులు వారి యొక్క కవిత్వము చాలా గొప్పదే అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి పైన ఇదే భావనావేశంతో పాడినటువంటి పురంధరదాసులు, విజయదాసులు, విఠలదాసులు, కనకదాసులు, వీళ్ళంతా దాసభక్తుల కీర్తనలు కూడా వెంకటాచలం నిలయం అవన్నీ కూడా చాలా గొప్పవి. బారో అని చెప్పి ఇట్లా వాళ్ళ భాషలో, కన్నడ భాషలో. అలాగే ఇతరమైనటువంటి మన సంప్రదాయజ్ఞులు కూడా, అంటే తెలుగు వాళ్ళు కూడా విశిష్టాద్వైతంలో అద్వైతంలో పాడినటువంటి వెంకటేశ నిన్ను చూడ 10,000 కన్నులు కావాలనయ్యా అనేటువంటి త్యాగరాజస్వామి వారు తెరతీయగా రాధా, నాలో మత్సరమ తెరతీయగా రాధా, తిరుపతి వెంకటరమణ, ఇలాంటి కీర్తనలు కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటివి. అయితే తిరుమల అనగానే అన్నమయ్య ఎందుకు గుర్తుకొస్తున్నాడు అని అంటే ఇటీవల కాలంలో అవి బయటికి రావటం అనేటువంటిది తిరుమల యొక్క ఉత్సవాలని, తిరుమల యొక్క ఆ క్షేత్ర మహిమని, తిరుమలలో ఉండే తీర్థాలని, అంటే ఒక క్షేత్రం యొక్క మహిమని త్రివిధాత్మకంగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది.
మీరు గంగోత్రి వంటి క్షేత్రాలకు వెళ్ళారనుకోండి, అక్కడ స్నానం చేస్తే చాలు, గంగోత్రి, యమునోత్రి వీటిల్లో. కొన్ని చోట్లకి వెళ్ళారనుకోండి, నైమిషారణ్యం ఇట్లాంటి చోట వనరూపిగా విష్ణు ఉంటాడు కాబట్టి అది క్షేత్ర మాహాత్మ్యం. కొన్ని చోట్ల దైవ మాహాత్మ్యం. ఇప్పుడు తొండేశ్వరం ఉంది. ఆ తొండేశ్వర క్షేత్రం ఏంటంటే వైనతేయ అగస్త్య సంహితమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం. అక్కడ భూమి కూడా ఎంత గొప్పదంటే దేవతలు ఋషులుగా మారి తపస్సు చేసుకుంటారు పుణ్యం వస్తుందని. కానీ అక్కడ ఉండేటువంటి తుండము కలిగినటువంటి వినాయకుడు ఆ యొక్క స్వామిని ప్రతిష్ఠించాడు కనుక ఈశ్వరుణ్ణి తుండీశ్వరం, అది తొండేశ్వరంగా ప్రసిద్ధి చెంది. ఎలా అయితే కోటేశ్వరరావు అయిపోతాడో అలా అయింది తొండేశ్వరం. ఈ త్రివిధాత్మక మహిమలు కలిగిన తిరుమల. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. లేకపోతే మోక్షపురులు ఇంక లేవా? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ఇవన్నీ పురి, ద్వారవతి చేయవా అని చెప్పి ఉండగా ఇలాంటి స్థానం లేదు అని అంటే మనకి కాస్త గబుక్కును వినంగానే బాగుంటుంది, కానీ తర్వాత అనుమానం వస్తుంది కదా, అయోధ్య కాదండి అని చెప్పి అంటాం కదా. కాబట్టి వెంకటాద్రి సమం స్థానం. అలాగే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో కలిదోషహరణుడుగా ఉన్నాడు. అంటే హరిషడ్వర్గాలను మనం వదలాలి, హరిషడ్వర్గాలను మనం పట్టుకోవాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పట్టుకోవాలి. ఈ సమగ్ర జ్ఞానం వరకు అన్ని హరిషడ్వర్గాలు రావాలంటే, హరిషడ్వర్గాలు వదలాలంటే అన్నమయ్య సాహిత్యం మనకు ఆలంబనగా నిలబడింది కనుక త్రివిధాత్మకమైనటువంటి క్షేత్రమహిమలో కలిగినటువంటి ఈ క్షేత్రావతంసాన్ని ఆయన తెలుగు వారికి బాగా అర్థమయ్యేట్లుగా చెప్పాడు కనుక ఆయనను మనం తలకెత్తుకోవటం అనేటువంటి జరిగింది. ఆయన ప్రభావం చేతనే తరువాత తరిగొండ వెంగమాంబ లాంటి వాళ్ళు రచన చేశారు. ఇంత గొప్ప సాహిత్యం కొన్ని వందల ఏళ్ల పాటు ఎలా గూట్లో ఉండిపోయింది, తర్వాత ఎలా వచ్చింది? చాలా ప్రపంచంలో చాలా మందికి అది ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కథ జానపదంగా చమత్కారంగా చెప్తూ ఉంటారు. ఒక్క సంకీర్తన చాలు రక్షింప తక్కినవి భాండారాన దాచి ఉండని అని ఆయన పాదాలకు తగనే చేసిన పూజలివి అవి సాత్వికంగా అన్నాడు. ఎందుకంటే మీకు ఆముక్తమాల్యదలో లేదా దానికి మూలమైనటువంటి వరాహ పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏంటంటే ఓ బ్రహ్మరాక్షసుడి దగ్గరికి ఓ దాసరి భక్తుడు, ఆయన కులం కూడా చెప్పుకోవటానికి ఆ సమాజం ఒప్పుకోనటువంటి వాడు, ఆయన మంగళకేశికి రాగంతో ఆశ్రయిస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఓ రోజు అడ్డుపడి ఆయన ప్రాణాలు హరిస్తాడు. అప్పుడేమంటాడు ఆయన, కనీసం నీ ప్రాణాలు భిక్షిస్తానంటాడు. తర్వాత కనీసం ఒక్క కీర్తనన్నా నాకు ఇచ్చేరా ఫలం, నాకు ఇచ్చేసి నేను విడిచిపెడతానంటే నా శరీరం అన్నా తీసుకోగానే ఒక్క కీర్తన ఫలాన్ని నువ్వు మళ్ళీ పాడుకోవచ్చు కదా అంటే ఈ శరీరంతో ఆ కీర్తనకి ఇంత ఫలం ఉందని చెప్పి నేను దాన్ని బరువు తూచినటువంటి వాడిని అవుతాను, వెలగట్టినటువంటి వాడిని అవుతాను. కనుక విష్ణు కీర్తనకి ఇంత అని ఫలం చెప్పడం వెల సులభం ఫలం అధికం అనొచ్చు, కానీ ఆ యొక్క ఫలం ఎంత అధికమో దాని వెల కూడా కట్టడం అమూల్యం, అది విష్ణు కీర్తన. కాబట్టి నేను అలా నిర్ణయించలేను అని చెప్పి అక్కడ ఆ కథ మనం ఏంటంటే పిట్ట కథల మీద దృష్టి ఉంటుంది, కానీ అసలైనటువంటి తత్వం మీద దృష్టి పోగొట్టుకుంటాం. అక్కడ సముద్రంలో ఓ చేప నీటి తాగినంతే ఓ మహావాగ్యకారుడు ఓ కీర్తన రాయటం అనేటువంటి, అన్ని వేల కీర్తనలు రాసినటువంటి వాడికి అది ఎంతసేపు. కానీ ఒక్క కీర్తన నన్ను ఉద్ధరిస్తుంది అంటే అది ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం. ఒక్కసారి ఆ భగవన్నామం పలికితే చాలు కలియుగంలో మనం తరిస్తాం. అటువంటిది ఇన్ని పదాలు మన చేత పలికించాడు కనుక స్వామి నన్ను రక్షిస్తాడనే దాంతో, అందుకనే అవి అలా ఉండిపోయాయి అంటారు. అంటే కాలం ఎంత విలువైన సాహిత్యాన్నైనా మరుగుపరుస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఉండేటువంటి విలువైనదిగా మనం తెచ్చి పుస్తకం పెట్టుకున్న తర్వాత శ్రీరామనామం వచ్చేప్పటికి ఆ రామాయణం మీద మళ్ళీ దృష్టి పడుతుంది, గవ్వగా దాన్ని అట్టుదుడుస్తాం, దాన్ని పెట్టుకుంటాం. అలాగా జాతికి కూడా కాలక్రమంలో వచ్చినటువంటి కష్టాల వల్ల, వైదేశికుల దాడుల వల్ల మరుగున పడుతూ ఉంటాయి కొన్ని. అలా మరుగున పడ్డాయి. ఆశ్చర్యం ఏంటంటే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేష్కారుగా ఉన్నప్పుడు ఆయన ఏమున్నాయి గూట్లో అని చెప్పి తెలుసు. ఇప్పుడు ఏంటంటే అవేవో అప్పటిదాకా తెలియదు, హఠాత్తుగా అవి బయటకు వచ్చాయి.
అనేటువంటి మాట అదేదో వింటానికి బాగుంటుంది బాగుంటుంది కానీ కానీ అది ఆ కాదు. వాస్తవం ఏంటంటే అరళుప్పాడు అంటే జయహో అనే ఉత్సవం జియంగార్లు అక్కడికి వచ్చేసేవాడు, అక్కడ హారతి ఇచ్చేవాళ్ళు. దాంట్లో రాగి రేకులు ఉన్నాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఏం చేశారంటే ఆ జియంగారిని ఒప్పించి కొంతమంది బాగా సన్నగా ఉండేటువంటి వాళ్ళని లోపలికి పంపించి అక్కడ ఉండేటువంటివన్నీ కూడా ఆ రాగి రేకులన్నింటినీ కూడా చమత్కారంగా బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ ఆలయానికి ఏ విఘాతం కలగదండి అంటే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అదేదో పరిశోధించి ఆయన గుణపద్ధతి బయటికి తీసాడని కాదు, అక్కడ ఉన్నాయని తెలిసినా కూడా బయటికి తీసుకొచ్చే సాహసం ఎవడూ చేయలే. దానికి తగిన అభిప్రాయం ఇచ్చి అక్కడి నుంచి బయటికి వస్తే వాటి వల్ల స్వామి యొక్క మహిమ లోకోత్తరంగా ప్రకటించబడుతుందని చెప్పి విశ్వాసం కలిగించి సంప్రదాయజ్ఞులను ఒప్పించి బయటికి తీసుకొచ్చాడు. ఆయన ఎంత గొప్పవాడండి. గద్వాల్ మహారాణి ఇచ్చినటువంటి నగలు కరిగించి స్వామివారి కిరీటం చేయించాడు అని అంటే ఆయన చేత స్వామి చేయించుకున్నాడు. అలాగే ఇది కూడా మహత్తర సాహిత్యం ఆయన తీసుకొచ్చి తర్వాత పండిత విజయరాఘవాచార్యులు గారు వాళ్ళందరి సహాయంతో ఆయన అంతా కూడా దాన్ని రాయించాడు. రాయించి చెన్నపురి మహాసభలో పెడితే అక్కడ కారణం తెలియదు మనకి, అసూయ చేత కొంతమంది వాటిని కాల్చారని అంటారు. లేదు ఆ ప్రెస్సులు అప్పట్లో లెటర్ ప్రింటింగ్ ప్రెస్సులు కదా, కాబట్టి అవి వాటి విలువ తెలియక కాల్చేశారని అంటారు. మొత్తానికి గుణాఢ్యుడి యొక్క బృహత్ కథలాగా అవి కలిసిపోతే మళ్ళా దానికి పులికాపు పట్టినటువంటి ఆ రాగి రేకుల్లో ఉండేటువంటివి మళ్ళా ఆ బండ రేకులు నేను చీఫ్ మ్యూజియం ఆఫీసర్గా ఉండేటప్పుడు వాటిని స్పృశించేటువంటి భాగ్యం కూడా కలిగింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాటన్నిటిని కూడా మ్యూజియంలో పదిలిపరిచింది. నేను మ్యూజియం ఆఫీసర్గా ఉండేటప్పుడు ఆ బండ రేకుల్ని రాగి రేకుల్లా అంటే మన తాళపత్రాల్లో ఉండే రాగి రేకుల్ని మధ్య రేకులు అంటారు వాటిని ఈ మూడు రకాలుగా ప్రాయకంగా అవి నేను ఎప్పుడు వెళ్ళినా ఆ మ్యూజియంలో చూస్తుంటా. నీ వలన నాకు పుణ్యము నా వలన నీకు కిరీట రాగిరేకు ఉంటుంది, గాజు దగ్గర ఇలా నిల్చుని అమ్మయ్యా అని ఒక పరవశం ఒకటో రెండో ప్రదర్శించారు. కానీ ఆ రేకులన్నీ కూడా ఒక భోషాణం లాంటి పెట్టిలో పదిలిపరిచారు పాడైపోకుండా ఉండటానికి. ఆ కాపర్ ప్లేట్స్ అన్నింటినీ కూడా నేను బయటికి తీసి ఒకసారి చూసి ఆ అక్షరాలు అంత సులభంగా మన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తరువాత అంటే వారి ప్రాయకంగా వారి యొక్క కైంకర్యం తొలిమెట్టిగా వారి కైంకర్యం జరిగిన తర్వాత దానిపైన బాగా దృష్టి పడిన తర్వాత దానిలో ఉండేటువంటి వాటిపైన ఆయన మంచి ప్రకటనలు ఇవ్వటం వాటి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి బాగా పడి వాటిని రాయించేటువంటి పరిశ్రమ రాగిరేకుల్లోంటివి బాగా తీసుకున్నారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వారి యొక్క ఛత్రఛాయలో మొదలుపెట్టారు. గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారు, మధ్యలో పిటి జగన్నాథరావు గారు లాంటి వాళ్ళు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అయితే అసలు గొప్ప సేవ ఏం చేశారంటే అన్నమయ్య చరిత్రను తీసుకొచ్చారు ముందు. ఇప్పుడు ఎప్పుడైతే అన్నమయ్య చరిత్రని ఆయన వ్రాత పుస్తకాల్లో శేషాచార్యులు గారి ఇంట్లో ఉండేటువంటి తీసుకొచ్చారో అప్పుడు అసలు అన్నమయ్య ఎంత గొప్పవాడో తెలిసింది, ఆయన రచనలు గొప్పతనం తెలిసింది. అప్పటి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఉత్సాహం పెరిగి ఈ రచనలో ఆయన సేవ తక్కువగా కొద్దిగానే కనిపించవచ్చు కానీ ఆయన కరస్పర్శతో ప్రభాకర కరస్పర్శతో బాగా వెలుగు చూసి తర్వాత సంగీతం సాహిత్యం రెండు తెలిసినటువంటి మహనీయుడు కనుక రాళ్లపల్లి వారి వల్ల మరింది. సింహభాగం చేసినటువంటి వాడు పరిష్కరణ చేసినటువంటి వారు గౌరుపెద్ది రామసుబ్బ శర్మ గారు. తర్వాత ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారు, ఇంకా సింగరాజు సచ్చిదానందం గారు, ఇలా సహకరించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ ప్రక్రియలో కామిశెట్టి శ్రీనివాసులు గారి పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన సేవ ఏమిటి అన్నమయ్య సాహిత్యానికి సంబంధించి? అంటే ఇంచుమించుగా 1977-78 ప్రాంతానికి పివిఆర్కే ప్రసాద్ గారి కాలానికి ఈ యొక్క ముద్రణ అనేటువంటిది ఒక పరిపూర్ణ యజ్ఞంగా అది అయింది. ఇది అయిన తరువాత ఎక్కువగా ఇవి ఏమిటి పాటలు, ఈ పాటలని సాహిత్యంగా చూస్తే ఎలాగా అయితే పాడుదా ఉంటూ ఓ ఇబ్బంది ఉంది. ఇప్పుడు త్యాగరాజస్వామి వారికి శిష్య పరంపర కనీసం ఎలా పాడారో అలా తెలుస్తుంది. అలాగే కర్ణాటకలో కూడా వాళ్ళ యొక్క దాసభక్తులు మెట్లోత్సవాలను చేస్తూ ఉంటారు, పాడుకుంటూ కొండకెళ్తూ ఉంటారు కాబట్టి ఉంది. ఈ అన్నమయ్య కీర్తనలు మన జనజీవన స్రవంతులు కలిసినవి కొన్ని ఉండుంటాయి కానీ
అల్లు ఆయన ఎలా పాడారో తెలియదు మనకు. ఆయన ఏ రాగంలో పాడాడు, ఏ తాళంతో పాడాడు అనేటువంటిది తెలియదు. మరి పాటకి ప్రాణం అవే కదా. అవును. కాబట్టి పల్లవి ఎలా పాడాలి, చరణాలు ఎలా పాడాలి అనేటువంటి దానికి లేదు. లేనప్పుడు మరి వాటికి నోటేషన్స్ రాయాలి, ఆ స్వరలిపి రాసిన తర్వాత వాటిని పాడాలి. దీనికోసం పివిఆర్కే ప్రసాద్ గారు అప్పటికే మ్యూజిక్ కాలేజ్లో ఒక విభాగంగా ఉంది. అప్పటికే కొన్ని పాటలు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ట్యూన్ చేస్తున్నారు. ఏదో టీటీడీనే ప్రారంభించింది స్వరపరచడం అంటే కాదు, ఆల్ ఇండియా రేడియో, మ్యూజిక్ కాలేజు ఇవి చేస్తున్నాయి. ఆ చేస్తూ ఉంటే దానికి మాత్రం మాదిది మేం చెయ్యాలి అనేటువంటి బాధ్యతాయుతంగా తల మీదకి ఎత్తుకున్నటువంటి వారు పివిఆర్కే ప్రసాద్ గారు. అధికారికంగా కామిశెట్టి శ్రీనివాసులు గారు గొప్ప యోగదానం చేశారు. ఎందుకంటే వీటిని ధ్వనిముద్రాపణం చేయించడం చాలా గొప్ప ప్రక్రియ. అప్పుడు దగ్గరలో ఉండేటువంటిది చన్నపట్నమే. కాబట్టి తిరుపతి నుంచి అక్కడికి గాయకులను తీసుకెళ్ళి తొలి దశలో కాస్త శిక్షణ పొందినటువంటి వాళ్ళైనటువంటి ఈ శోభారాజు గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, పారుపల్లి రంగనాథ్ గారు, నాగేశ్వర నాయుడు గారు వీళ్ళ చేత పాడించారు ఆయన. అలాగే వేరే వాళ్ళ చేత కూడా పాడించారు. ముఖ్యంగా మన జాతి గర్వించదగినటువంటి శిరోమణి సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత బాలాజీ పంచరత్న కృతులు పాడించారు. అది చాలా విలువైనటువంటి అంశం అది. తర్వాత ఇవి పాడించడం ఒక ఎత్తు, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి? ఒక చిన్న మెటాడోర్ వ్యాన్ తీసుకుని ఈ అన్నమాచారి ప్రాజెక్టులో ఉండేవాళ్ళని ఎండనక వాననక ఎలా అయితే అన్నమయ్య చెప్పారో, ఎండ కాని వాన ఏమైనా గాని కొండలరాయుడే మా కులదైవం. ఈరోజు వచ్చి లక్షలు సంపాదించుకుంటూ వీళ్ళు టీవీల్లో వాటిలో ప్రచార ప్రసార మాధ్యమాల్లో పేర్లు తెచ్చుకోవడం గొప్ప విషయం కాదండి. ఆ రోజు కామిశెట్టి గారు వెళ్ళి వారి గాత్రంతో చక్కగా దాంట్లో ఉండేటువంటి సారభూతమైనటువంటి అంశాలని ఆయన పండిత పామరులకి రంజకంగా ఆయన చెబుతూ దానిపైన కొంత మోటివేషన్ వచ్చేట్టుగా చేస్తూ పల్లెల్లో అక్కడ గుళ్ళలో అక్కడ ఏమీ ఉండేవి కావు. అక్కడ ఎవరినో ఉత్సవం జరుగుతుందండి, మా అన్నమాచారి ప్రాక్టికి మీరు ఈయనే అడిగేవారు, మా లెటర్ పెట్టండి మేము అక్కడికి వచ్చి పాడతాం అని చెప్పి, మీకేం డబ్బులు ఖర్చు కావు, మా టీటీడీ హిందూ ధర్మ ప్రచారంలో ఇదో భాగం అని చెప్పి కామిశెట్టి శ్రీనివాసులు గారు అక్కడికి వెళ్ళిచ్చి పాడిచ్చేవాడు. ఎప్పుడైతే వీళ్ళు మధురాతి మధురంగా పాడుతూ ఉంటారో ఇంకా అసలు మనం వాళ్ళు ఏ రాగంలో పాడుతున్నారు, ఎటువంటి అన్నమయ్య పాటలో ఎత్తుగడలు ఇవన్నీ ఏమి ఉండవు. వెంకటేశ్వరాత్మకమైనటువంటి ఆ లీలలో అలా కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి జనసామాన్యానికి. అలా పాడారు. అలా ఈయన స్వరపరిచేట్టుగా వాళ్ళని బాగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఆయన యోగదానం కూడా అంత తక్కువేం కాదు అది. తర్వాత ఆయన రచనలు వేశారు, ఆయన ఫోటోలు అవి గట్రా వేసుకున్నాడు. ఆయన ఈ అన్నమాచార్య జయంతి వర్ధంతి ఉత్సవాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. తర్వాత కొంతమంది నిఘంటువులు రాశారు. 1922లో బయటపడినటువంటి ఈ దివ్యమైనటువంటి అన్నమయ్య కీర్తనలు, వెంకటేశ్వర స్వామి పైన వారు వెలార్చినటువంటి కీర్తనల్లో ఉండేటువంటి పదములు ఏవైతే సూర్యరాయాంధ్ర నిఘంటు వీటిల్లో కనిపించవో వాటిని అన్నిటినీ కూడా కనబడేట్టుగా ఆచార్య రవ్వ శ్రీహరి గారు, ఆయన కొంచెం వ్యాకరణం తెలిసినటువంటి వారు కనుక వారు చక్కగా ఈ రాగిరేకుల్లో ఉండేటువంటివి అన్నిటినీ కూడా వారు పదాలు కొంత మటుకు వారు బయటికి వచ్చేట్టుగా చేశారు. ఈ శ్రీహరి గారు ఇలాంటి వాళ్ళు ఇంకా నిఘంటువులు రాసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 1922లో ఇవి వస్తే 2022లో అంటే 100 సంవత్సరాలకి నేను అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ అవటం అనేటువంటిది అది కాకతాళీయమో ఈశ్వర సంకల్పం నాకు తెలియదు. అయినప్పుడు అప్పుడు ఈ అన్నమయ్య సంకీర్తన లహరి అనేటువంటిది ఒకటి తీసుకొచ్చాం. అంటే దీనికి వెనుబలంగా ఒక విషయం చెప్పాలి. గౌరుబెద్ది రామసుబ్బ శర్మ గారు అన్నమయ్య వాంగ్మయానికి పరిష్కరణ చేస్తూ ఆ ముందు పీఠికలు రాస్తూ ఉండేప్పుడు ఆయనకు రామస్య దక్షిణోబాహు అన్నట్టుగా ఆ సుబ్బ రామశర్మ గారికి సముద్రాల లక్ష్మణయ్య గారు
ఆ రోజు రాముడికి లక్ష్మణయ్య గారు కుడి భుజం, రామస్య దక్షిణో బాహు అన్నట్టుగా లక్ష్మీనాయుడు గారు ఉండేవారు. ఆయన చక్కగా రాస్తూ ఉండేవారు, వారు చెప్తూ ఉండేవారు. ఈ లక్ష్మయ్య గారు అన్నమయ్య సంకీర్తనామృతం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. దాంట్లో 150 పాటలకి ఆయన మొదట్లో అది 2 భాగాలుగా వచ్చాయి, తర్వాత ఒకటిగా వేశారు. 5-6 సార్లు టీటీడీ ప్రింట్ చేసిన 5-6 సార్లు అవి అమ్ముడుపోయాయండి. అప్పుడు మేము ఏం చేసామంటే, ఇలా లాభం లేదు అంటే బయట చాలామంది అన్నమయ్య కీర్తనలకి ఎలా పెడితే ఎడాపెడా రాసేస్తున్నారు. అక్కడ ఒకటి ఉంటే ప్రామాణికం లేకుండా ఏవి పెడితే వాళ్ళకి ఏది తోస్తే అది రాసేస్తున్నారు. ఈ ప్రవాహానికి అడ్డుకట్టలు లేకపోతే నది ఎలా అయితే జీవనదిగా మారదో అలా ఉండకూడదని చెప్పి అప్పుడు ఉండే కార్యనిర్వహణాధికారిని నేను విన్నపం చేసుకుంటే వారు వెంటనే అంగీకరించారు. రాజేష్ గ్రంథి అనేటువంటి ఆయన 25 లక్షల వరకు నేను స్పాన్సర్ చేస్తున్నారు. వెంటనే ఈ అన్నమయ్య సంకీర్తన లహరి అనేటువంటి దానికి మేము శ్రీకారం చుట్టాం. తొలి ప్రతి మలి ప్రతి అంటే మొదటి వాల్యూమ్కి అంటే ఏంటంటే ముందు లోపల మీరు చూశారంటే రెండవ ప్రతి కానీ మొదటి ప్రతి కానీ రెండవ ప్రతి కానీ చూశారంటే ముందు అవతారిక ఉంటుందండి. అంటే ఏమిటి ఈ కీర్తనలో వర్ణించినటువంటి అంశం, తర్వాత కీర్తన ఉంటుంది, తర్వాత దాని భావం ఉంటుంది, తర్వాత దాంట్లో గూఢ పదార్థ నిర్ణయం. అది చాలా అవసరం. అన్ని అవసరం లేవు కదా, ప్రధాన ప్రాయంగా 600 ఏళ్ల క్రితం భాష అర్థమయ్యేట్టుగా ఉండేటువంటి. తర్వాత దాని తాత్పర్యం చరణాల్లో పల్లవిల్లో ఉండేవి రాసి, కింద భావం రాసి, తర్వాత విశేషాంశాలు అంటే ఆయన ఏ ఉత్సవంలో రాశాడు, ఏ సందర్భంలో రాశాడు అనేటువంటిది మనం వర్ణిస్తూ ఉంటే అది బాగుంటుంది అని చెప్పి ఈ ప్రణాళికతో ఇప్పటికి 2 వాల్యూమ్లు వచ్చాయి. మూడోది ఎప్పుడు చూడొచ్చు? మూడోది కూడా ముద్రణకి వెళ్ళిపోయింది, త్వరలో అది కూడా వచ్చేస్తుంది. తరువాత మరి ఈశ్వరేచ్ఛ ఇప్పటికీ అధ్యాత్మ సాహిత్యం అయిపోయింది. ఇక కొంతమంది రచయితల చేత మేము రాయించాం. లభిస్తున్నటువంటి 14,000 పైచిలకు దాంట్లో దాదాపు 10,000 కీర్తన దాకా వచ్చేసి ఇంకో 4,000 రావాలి. అయితే దీనికి పరిష్కరణ లేకుండా ఒక వ్యక్తి రాసినటువంటిది అర్థతాత్పర్యాలు నిర్ణయం చేసేయటం కాదు. ఇది ఒక పరిష్కరణ మండలి ఉండాలి. కాబట్టి ఆ పరిష్కరణ మండలి పెట్టుకుని దాని ద్వారా చేస్తూ నేనే అధ్యక్షత వహిస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా జరుగుతోంది. పరమాత్మ మరి అన్నమయ్య వాంగ్మయానికి చాలామందిని ఎంపిక చేసుకున్నాడు బయటికి రావటానికి. రాసింది ఒక్క అన్నమయ్య అయినా కానీ నా చేతుల మీద జరగాలనే స్వార్థం నాకు ఉన్నప్పటికీ కూడా పరమార్థ దృష్టితో ఎంతమందికి అవకాశం ఇస్తాడో, ఎప్పుడు అది పూర్తి చేస్తాడో అది కాలం నిర్ణయిస్తుంది. కాలోహి పరమేశ్వర. మనము ఇందాక తెలుగు సంకీర్తనలు, తెలుగు పదాలు వాటి గురించి మాట్లాడుతున్నాం. అన్నమయ్య సంస్కృత కీర్తనలు కూడా అద్భుతంగా ఉంటాయి. చాలా సరళమైన, ఏ భాష వాడు వింటున్నా వాడి భాషలో అర్థమయ్యేంత హాయిగా ఉంటాయి. అన్నమయ్య సంస్కృత కీర్తనల సౌందర్యం, ప్రత్యేకత ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యం అండి. అన్నమయ్య కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఒక 96 దాకా అన్నమయ్య సంస్కృతంవి అనిపించేట్టుగా, అంటే మధ్యలో ఉన్నట్టుండి ఎక్కడో తెలుగు పదం వేస్తారు. కాబట్టి అలా ఉన్నప్పటికీ కూడా 96 దాకా నా దగ్గర దొరికిన తర్వాత నేనేం చేశానంటే అన్నమయ్య కీర్తనలు, సంస్కృత కీర్తనల పైన నేను ప్రతిపదార్థ తాత్పర్యాలు రాసి ప్రచురించాను. ఆనందం కలిగింది నాకు. ఎందుకంటే శ్రీనివాస విలాసం అనే పేరుతో నేను ప్రకటించాను. 2 పరిశోధనలు వచ్చాయి, 2 చేశారు. 40 కీర్తనలు ఎంపిక చేసుకుని సింగరాజు దక్షిణామూర్తి గారని, అలాగే కొన్ని కీర్తనల పైన మల్లంపల్లి శరభయ్య గారని చెప్పి మహా కారణ జన్ములైన వారి అమ్మాయి గొప్ప విదుషీమణి కాళీగారని వారు చేశారు. ఇంకా కూడా కొంతమంది చేస్తున్నారని తెలిసింది. కానీ నేను ఎన్సివి నరసింహాచార్యులు గారి గీతికా నక్షత్రమాలిక అని రాశారు. 27 కీర్తనలకి ఆయన ఇంగ్లీష్లో రాశారు. అయితే వారు సంస్కృతజ్ఞులు, పండితరాజు పంచానన ఇలాంటి బిరుదులు కలిగినటువంటి వాళ్ళు కనుక ఆయన అన్నమయ్య కీర్తనలు అన్నీ చూసినట్లు లేరు.
కాబట్టి ఓహో సత్యము సుండో ఇలాంటివి తెలిస్తే ఆ అన్నమయ్య ఎత్తుగడ ఎలా ఉంటుంది, జనాంతికంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. వాళ్ళకి ఇవి సంస్కృతం అనిపించలేదు, ఇదేదో భ్రష్ట సంస్కృతం అనిపించి దాన్ని దిద్దాలని కూడా ప్రయత్నించారు వాళ్ళు. అలా దిద్దకూడదు అన్నమయ్యవి. ఆయన ఎలా తెలుగు కీర్తనలకి ఆయన ఒక సంకీర్తన లక్షణం రాసుకుని ఎలా అయితే ఆయన రాశాడో అలాగే తెలుగు సంస్కృత కీర్తనలు కూడా చూడాలి. తెలుగు కీర్తనలనే సంస్కృత కీర్తనలు కూడా చూడాలి. ఇప్పుడు మాధవ, శ్రీధర, కేశవ, మధుసూదన అంటూ నామావళితో రాశాడు కదా. ఆ రాసినటువంటి కీర్తనలో చింతయామి యూఎం అన్నాడు. యూఎం తప్పు కదా, అది చింతయామో వయం అనాలి కదా అని చెప్పి వీళ్ళు దిద్దడం మొదలెట్టేశారు. కానీ చింతయామి అక్కడికి ఆగాలి. యూఎం మీరు కూడా అలాగే చింతించాలి. వయం మనం అందరం కూడా అలా చింతించాలి అన్నట్టుగా ఆయన అన్వయం చేసుకోవడం. అంటే అవి అభినయాత్మక కీర్తనలు కూడా ఉన్నాయి దాంట్లో. అన్నమయ్య కీర్తనలో ఆత్మానుభవం ఉన్నాయి, ప్రదర్శనాయోగ్యంగా ఉండేటువంటి ఉన్నాయి. కోలాటాల కీర్తనలు ఉన్నాయి చూడండి. వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. మామూలుగా పాడితే ఏదో విరహకి వేదనలో పాడితే వికారంగా కూడా ఉంటుంది. అది కోలాటాలతో పాడుకోవాల్సినటువంటిది ఉత్సాహంగా. అంటే కొన్ని ఒంటరిగా పాడుకునే ఉన్నాయి, కొన్ని జంటగా యుగళ గీతాలు అంటారు అలా పాడేవి ఉన్నాయి, కొన్ని బృందగానంగా ఉన్నాయి, కొన్ని ఏమో ఉత్సవ గీతాలుగా ఉన్నాయి. ఇలా ఎన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయో అన్ని రకాలు రాశారు. తమరు ఇందాక అన్నారే సులాది కన్నడ సంప్రదాయంలో ఉండేటువంటివి కూడా తెలుగులో పట్టుకొచ్చేసాడు. అలాగే తెలుగులో ఉండేటువంటి చందమామ పదాలు, ఏల పదాలు, జావళి అన్నీ కూడా పట్టుకొచ్చేసాడు. వాటి ఛాయలన్నింటితో ఆ సౌందర్యంతో చక్కగా రాసుకొచ్చారు. కాబట్టి ఈ సంస్కృత కీర్తనలో ఆయన కీర్తనలకి మహావిష్ణువుకి అయితే ఎలా ప్రసిద్ధంగా 10 అవతారాలు ఉన్నాయో ఆయన సంకీర్తనకు కూడా ఉన్నాయి అని చెప్పారు. చిన్నన్న శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంభులై, యతిలోకాగమ. కాబట్టి మనం ఈ 10 లక్షణాలు తెలుసుకుని మనం అన్నమయ్య సంస్కృత కీర్తనలు చూడకపోతే అవి సంస్కృతంతో దిద్దాలేమో అని మనకి బుద్ధి వచ్చేస్తుంది. కాస్త వ్యాకరణం చదువుకున్న వాడికి. మీకు ప్రసిద్ధమైన కీర్తన ఒకటి ఉదాహరిస్తా. డోలాయ అంచెల డోలాయాం హరే డోలాయ. దాంట్లో గో సమానే శీరపాణే అని ఉంటుంది. వాగ్గేయకారులు ఎవరు కూడా కృష్ణుడిని దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అని జయదేవుడు కూడా అంటాడు కదా. కృష్ణుడు ఒక అవతారంగా కాకుండా పరిపూర్ణమైనటువంటి మహావిష్ణు స్వరూపంగా దర్శించారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అక్కడ ఏదైతే ఆయన అన్నాడో ఆ పదాన్ని అలాగే శీరపాణి అనేటువంటి ఎలా ఉంచుతున్నామో మనం బలరాముడిగా, అలాగే ఈ గోసమాని అనే పదం కూడా అలాగే ఉంచాలి. ఎందుకంటే మనకి ఆగమాలు ఏం చెప్తున్నాయంటే భగవంతుని యొక్క అర్చామూర్తి గోవుతో సమానము అని. యథా సర్వాంగజం క్షీరం స్రవే స్తనముఖాద్యథ తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే. గోవుకి ప్రతి అంగాల్లో అంటే ఏదో కొమ్ముల్లో గిట్టల్లో తప్పించి తోక నుంచి కళ్ళల్లో, చెవుల్లో, వెనకాల అన్ని చోట్ల గంగడోళ్ళు అన్ని చోట్ల కూడా చక్కగా ఆ యొక్క పాల బిందువులు ఉంటాయి. కానీ ఈ క్షీరధాతువులన్నీ ఎక్కడి నుంచి పడితే అక్కడ చెవుల్లోంచి కళ్ళల్లోంచి వచ్చేవి, పొదుగు నుంచి మాత్రమే వస్తాయి. అలాగే భగవంతుని విభూతి అణువు నుంచి అజాండవంతా నిండి ఉన్నప్పటికీ కూడా అర్చాబింబం నుంచే అభివ్యక్తం అవుతుంది. అందుకే వెంకటాచలానికి వచ్చారు అనేటువంటి వాడు ఏది కోరుకుంటే అది పొందుతున్నాడు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని వాడు ఏది కోరుకుంటే అది పొంది సమగ్రమైనటువంటి ఆ యొక్క దివ్యానుభూతితో వాడు వెనక్కి వెళ్తున్నాడు. అతృప్తి అమృత రూపాయ అని తృప్తి కలగట్లేదు. అయ్యా అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ వాడు ఎన్నిసార్లు అన్నా కూడా అది తృప్తి కలగదని తెలిసినా కూడా తోసేశారండి అంటారు. మరి తోసేస్తుంటే అక్కడికే ఎందుకు వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళొచ్చుగా, ఇక్కడేనే వెంకటేశ్వర ఉన్నాడు. అంటే ఏంటంటే ఈ యొక్క అనుభవం వేరు. ఇది ప్రత్యక్ష దైవం, యుగ ప్రత్యక్ష దైవం, భూమిని భేదించుకుని అర్చామూర్తిగా స్వయం ప్రకటితమే ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన పైన కీర్తనల్లో ఈ గోసమానే అనేటువంటిది ఏంటంటే ఘోషమణే అని మనం మార్చకూడదు.
ఈ గవాం సర్వాంగజం క్షీరం స్రవే స్తనముఖాద్యథ తథా సర్వగతో దేవ ప్రతిమాదిషు రాజతే అనే ప్రమాణాన్ని అనుసరించి ఆయన తెలిసే పెట్టాడు ఆ మాట. తెలిసి పెట్టాడు. తెలియక మనం పాట భేదాలు మారుస్తాం. కాబట్టి పాట భేదాలు లేకుండా ఎలా ఉంటే ఆ సౌందర్యం అభివ్యక్తం అవుతుంది. ఇది సౌందర్యం అన్నారు కనుక చెప్పాలి కదా, ఒకటన్నా చెప్పకపోతే మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పిన వాడినా. ఆయన ఒక చోట అంటాడండి, ప్రతి జీవుడి ఎదగదిలో ఉండే భావాన్ని మనం ఆయన పాటల్నే గుండెల్ని గుడిగా చేసుకుని దాచుకోవాలి. ఎందుకంటే అయ్యా మరణ భయ దేహాభిమాన జాడ్యం వహామి అంటాడు. అంటే కరిరాజవరదం, ద్రౌపది మానరక్షకం, ఎటువంటి ఆపత్ సమయం ఎదురుకుండా 5 భర్తలను పెట్టుకుని అనాథం కిముపేక్షసే అని అడిగితే సద్య ఆయన వస్త్రదానం చేసి మాన సంరక్షణం చేశాడు ద్రౌపదీదేవికి. ఆ ద్రుపదతనయను ఎలా అయితే వెంటనే రక్షించాడో అలాగే ఆ గజేంద్ర రక్షణ కూడా చేశాడు. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితం తవా అని ఆర్ద్రతగా గజేంద్రుడు ప్రార్థిస్తే ఎక్కడి నుంచి మహావిష్ణువు ఎక్కడికి వచ్చి ఒక క్షణంలో రక్షించాడు. పోతన గారి పద్యాలు అయితే మీకే వచ్చి బోళ్ళని. అలా వైకుంఠపురంలో ఎక్కడో ఉండేటువంటి ఆయన ఆ మూల సౌధం అంటే ఆ మూల ఎక్కడో బాత్రూమ్ దగ్గర అని కాదు, మూల అంటే ప్రధాన సౌధంలో ఉన్నాడు. కాబట్టి మన వాళ్ళందరూ కార్నర్ అనే మూల సాహిత్యాన్ని కార్నర్ చేస్తారు, పరుగు పరుగులు వచ్చి రక్షించాడు అని చెప్పి. అందుకే ఈ భావం ఆయన రాశాడు. కానీ ప్రత్యేకంగా పద్యంగా ఆ ఆకర్ణాంతము వచ్చినటువంటి ఆ ధమ్మిల్లాన్ని చక్కనొత్తడు, వివాద ప్రోద్ధితమైనటువంటి గజేంద్రమైన వీడడు గజ ప్రాణ వనోత్సాహి అని చెప్పడం అనేటువంటి దాన్ని భావన కేవలం పోతన గారే కాదండి, విష్ణు సహస్రనామ భాష్యకర్త అయినటువంటి వారు కూడా చెప్పారు. పరాశర భట్టర్ స్వామి వారు కూడా భగవత స్వరాయే నమః అన్నాడు. అయ్యా నీకు నమస్కారం చేయ, నేను భక్త సంరక్షణలో నువ్వు ఎంత త్వరగా వస్తావో గజేంద్ర సంరక్షణాదుల్లో ఆ యొక్క త్వరకి నేను నమస్కారం పెడుతున్నా, ఆ గుణానికి నేను నమస్కారం పెడుతున్నా. మిగతా నీలో 1,000,000 గుణాలు ఉన్నా నాకు అవసరం అది కదా. కాబట్టి మూలధాతులు పట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి నీ యొక్క గొప్పతనాల్లో ఇన్ని రక్షణలు చేసేటువంటి నీలో నిన్ను ఏది కోరాలి, అది నేను కోరలేకపోతున్నాను. నేను ఈ దేహం కోసమే కోరుతున్నాను. దీనికి ఎప్పుడో అప్పుడు శరీర అనేటువంటిది పతనం కోసం, శరీర పతనావధి, అది పతనం అనేటువంటిది అవధిగా కలిగింది ఈ శరీరం కనుక. ఈ యొక్క ఇది అసలు శరీరం అనడమే చూడండి, శరీరతే, ఇది నశించేదే శరీరం. అవును, దాని వ్యుత్పత్తర్థమే అది. కాబట్టి ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లథ సంధి జర్జరం, దానికి ముందు చాలా వికారాలు కూడా వచ్చి పెట్టి పతనం అవుతున్నది అని తెలిసినప్పటికీ కూడా దీనిపైన మమకారం ఎవరికి పోవట్లే. అందుకే చూడండి, గొప్ప ప్రవచనకర్తలు కూడా అప్పుడప్పుడు వివాదం అవుతూ ఉంటారు, గొప్ప వాగ్గేయకారులు కూడా వివాదాలకు గురవుతూ ఉంటారు. మహానుభావులైనటువంటి వాళ్ళు సిరి సంపదలకు ఇంకోటికి ఇంకోదానికి మోహానికి ఎంత పెద్ద పెద్దవాళ్ళన్నా లొంగుతున్నారు. కాబట్టి ఏమిటంటే ఈ దేహాభిమానం, ఇది నాకు పోవడం లేదే అంటే ఆయనకి పోకపోతే అన్ని కీర్తనలు ఎలా రాస్తాడు? నాకు పోవట్లేదు. మరణే భయ మరణం అనేటువంటి భయం కలిగినటువంటి దేహాభిమాన జాడ్యం వహామి అని అద్భుతమైన కీర్తన. అలాగే ప్రతి కీర్తనలో కూడా ఇప్పుడు కొన్ని పదప్రయోగాలు ఆయన చెప్పించి ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా దురిత దూరోహం అంటాడు. అంటే నువ్వు నన్ను దూరం చేయడంలా, నా పాపములనేటువంటివి నీ నుంచి నన్ను దూరం చేస్తున్నాయి. నీ వలన కొరతే లేదు మరి నీటి కొలది తామెర అనేటువంటి దాంట్లో ఎలా మనం ఆశ్చర్యపోతాం. అలాగే ఇక్కడ కూడా సంస్కృత కీర్తనలో కూడా తత్సమానమైనటువంటి సౌందర్యంతో ఆయన రచించాడు. అసలు హరి యొక్క అసమ విహారత్వాన్ని ఎలా వర్ణిస్తాడు ఆయన. అలాగే ఆయన దశావతార కీర్తనలు వర్ణించినటువంటి కీర్తనల్లో అయితే మనం ఊహించడం ఆయన యొక్క ఇది అని చెప్పి ఇంత అని. తర్వాత రాధామాధవ రతిచరితం
ఎంత దీర్ఘ కీర్తనైనా కూడా ఎక్కడ కూడా పట్టు సలపదు. నాకు పాండురంగ మహాత్మ్యం ఇలాంటి కావ్యాలు చూస్తే కొన్ని ప్రబంధాలు పేర్లు చెప్తే కొంతమంది కోపాలు వస్తాయి. కవులు మొదట్లో మొదలు పెట్టినట్టుగా చివరి దాకా అలా రాలా, బిగి ఉండదు. కానీ పాండురంగ మహాత్మ్యం చూడండి, మొదటి నుంచి చివరి దాకా అదే రకమైన పట్టుతో ఉంటుంది. అలాగే అన్నమయ్య కీర్తనలో చూడ ఎక్కడ పట్టు చదవదు. ఆ సంస్కృత కీర్తనలు రాధా మాధవ రతి చరితం కానీ ఎలా అంత అద్భుతంగా ఉంటాయంటే, అందులో తులసి కీర్తన ఒకటి ఉంటుందండి. ఆ తులసి కీర్తనలో ఆయన చూపిస్తాడండి, అది ఒకటే నాకు తెలిసి తెలుగులో కూడా ఎక్కడా కనిపించలేదు. ఆ నఖక్షతాలు అంటే మామూలుగా తులసిని మనం ఇలాగా తీస్తాం కదా, తీసినప్పుడు అవి కొంత కనిపిస్తుంది మనకి ఆ చెట్టులో, అవి విష్ణువు యొక్క నఖక్షతాలుగా చెప్తారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అలా నీళ్లు పోసినప్పుడు ఆ తులసి కోటలో మట్టి వెళ్ళి దాని మీద పడుతుంది. తులసి నీ మీద ఉండే మట్టి నువ్వు విష్ణువుతో సంగమించడం వల్ల వచ్చినటువంటి ఆయన యొక్క దేహానికి పూసుకున్నటువంటి కస్తూరి నీకు అంటింది అని అంటారు. ఆ కీర్తన పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ తులసి కీర్తన. కాబట్టి అలాగే వామనావతారం పైన ఆయన రాశాడు. ఆయన పెట్టుకున్న పుట్టగోచి గురించి ఎవరైనా రాయగలరు. ఆయన పట్టుగోచి పైన రాశాడు. స్వామి హా సమీచీనం అని చెప్పి మొదలుపెడుతూ కొన్ని కీర్తనలు రాశాడు. దాంట్లో ఏమంటాడంటే, నీకు పట్టు అలంకార ప్రియుడు అయ్యా, నువ్వు సామాన్యుడు కావు, నువ్వు నరసింహాకృతి ఎందుకు దాల్చావు స్వామి? నువ్వు పోనీ రాక్షసుడి కోసం అన్నప్పుడు ఏమి నువ్వు సంహరించాలి అని అంటే, కింద సింహాకృతి పైనేమో మానవాకృతి ఉండొచ్చు కదా, పట్టుబట్ట కట్టడం కోసం నువ్వు అలాంటి పని చేసావు. సరే, మిగతా అవతారాల్లో పట్టుబట్ట ఎలా ఉందో మత్స్య అవతారంలో వాటిలో ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ అవతారాలు మొదలెట్టావో, ముందు వామనావతారం మొదలెట్టావు కదా, వామనావతారంలో గోచి పెట్టుకున్నావా? పట్టుకొచ్చి ఎందుకే బ్రహ్మచారికి మాయావటు కాకపోతే పృథుల హేమ కౌపీనధర అని దాంట్లో సూపాసక్త శుచి సులభ అంటాడు. నువ్వు పప్పన్నం ప్రియుడు, సామాన్యుడు ఏం కాదు నువ్వు. మామూలుగా బ్రహ్మచారులు వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త ఆకలి ఎక్కువగా ఉంటుంది ఆ దశలో. వీడికి చాదస్తం ఎప్పుడు పెరుగుతుందంటే, నా 45 ఏళ్ళు 50 ఏళ్ళు జన్మకోశం కాస్త మందగించాక చాదస్తం వస్తాయి. అప్పటి నుంచి మడి తడి ఇవన్నీ మొదలెట్టి పిల్లలకి చెప్తూ ఉంటాడు. వీడి చిన్నప్పుడు ఏమిటో తెలియదు, 2 చేతులు పెట్టి మీద ఉంటాడు బాల్యావస్థలో, తర్వాత బాగుండదని ఒక చేయి పెట్టుంటాడు. కాబట్టి ఏంటంటే, అక్కడ ఆ యొక్క భోజన ప్రీతి ఆ బ్రాహ్మణ అవతారంలో, ఆ అవతారంలో ఉండేటువంటిది కూడా విడిచిపెట్టినటువంటి గోచి పెట్టుకున్నా కూడా పట్టు గోచి పెట్టుకోవడంలో ఉండేటువంటి హేమ కౌపీన ధరాన్ని ఆయన దృష్టి, ఇలాంటివి చూస్తూ ఉంటే ఎంత ఆ భగవంతుని యందు సంతతము చిత్తవృత్తిని నిలపకపోతే ఆ పారమ్యత కలగదు. అరవిందాక్ష పదారవింద మకరంద సంసేవాసక్తిలో నిరంతరం లేకపోతే ఆ సాక్షాత్కారానుభవం ఆయన మనకు కలిగించలేడు. మామూలుగా ఈరోజు సాక్షాత్కారం అంటే అందరూ ఏం చెప్పేస్తున్నారు అని అంటే, భగవంతుడు అలా కళ్ళకి కనిపించేశాడు, మాంసచక్షులు కనిపించే, రోమాంచితం అయిపోయిందండి మీరు చెప్తే, గాడిది గుడ్డు అవుతుంది. అది కాదు సాక్షాత్కారం అంటే. పంచేంద్రియములకు కూడా ఉద్ధతి కలగటం సాక్షాత్కారం. ఈరోజు పుణ్యక్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు, అక్కడ తొక్కిస్లాట్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి భయపెడుతున్నారు వాళ్ళు. తొక్కిస్లాట్లో చావకుండా ఎలా వెళ్ళాలో ఆలోచించు అంతే. తలనొప్పి వస్తే తల తీసేసుకోవడం పరిష్కారం కాదండి, అక్కడికి వెళ్ళాలి. ఎస్విబిసిలో కనిపిస్తుంది కదండి స్వామి కళ్యాణం, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారండి మీరు? అంత క్లోజప్లో మీరు చూడలేరుగా ఛానల్లో. మనం ఎదురెదురుకుండా మిమ్మల్ని నేను చూడొచ్చు, కానీ ఆ కెమెరాలోకి వెళ్ళి చూస్తే మీరు ఇంకా బాగా స్పష్టంగా ఇంకా అందంగా కనిపిస్తారు మీరు. మరి అలాంటప్పుడు నేను అక్కడికే ఎందుకు వెళ్తున్నాను అంటే, సాక్షాత్కారం అంటే శాస్త్ర మర్యాద ఏమిటి అని అంటే, కంటికి ఆ దర్శనానుభూతి కలగాలి, చెవికి ఆ భగవంతుని యొక్క మంగళతూర్యరావాలు గోవింద ఘోషలు ఇవన్నీ అవి బాగా తన్మయత్వం చెందేట్టుగా వినిపించాలి. ఆ తులసి ప్రసాదాది ఆఘ్రాణం చేయాలి, వాటి ఆస్వాదనం చేయాలి. శరీరానికి ఆ పుల్లు దండాలు పెడుతూ ఉంటే అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలగాలి. కాబట్టి ఈ పంచేంద్రియాలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా దృష్టి, ఈ శ్రవణ, ఈ ఇంద్రియాలన్నింటికి పంచేంద్రియాలకి కూడా
బహిరింద్రియాలకు కలిగితే అంతరింద్రియాలకు కూడా ఆ యొక్క ఉద్ధతి కలుగుతుంది. కాబట్టి ఇది దర్శనం అంటే. ఇది కలగాలంటే ఇంట్లో కూర్చుంటేనో ఇప్పుడు అన్నప్రాసలోనే ఆవకాయ ముద్దలాగా మొదట్లోనే, అందుకే అన్నమయ్య కూడా ఒక చోట చెప్తాడు, ఇది నా మాట కాదు, పాత్ర వేడెక్కగా పాలు వేడగునా అంటాడు ఆయన. ఈ శరీరం అరగకపోతే, కరగకపోతే, 10 చోట్ల పుణ్యక్షేత్రాలు కలగకపోతే ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? పాలు వేడిగా తాగాలనుకుంటున్నారు, పాత్ర వేడెక్కకపోతే ఎలాగా? మీ శరీరంలో ఆ యొక్క భగవంతుడి కోసం ఆ యొక్క నడక, బొట్టుకి అలా మనం మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పైకి వెళ్ళిన తరువాత ఆ ఒళ్ళు నొప్పులన్నీ కూడా స్వామిని చూసేప్పుడు మాయమైపోతున్నాయి కదా. ఎలా మాయమవుతున్నాయి? ఆయన ఏమైనా తీసేస్తున్నాడా అంటే తీయచ్చు, అది కూడా మహిమ ఉంది ఆయన. కానీ ఏంటంటే మనలో కలిగే ఆనందం ఆ శ్రమ తెలియనివ్వట్లేదు. ఆనందం లేని నివాస రసికుడైనటువంటి స్వామి ఆ శ్రమ తెలియనియట్లేదు. 18 గంటలు ఎదురు చూసినటువంటి వాడు 18 సెకండ్లు కూడా భగవంతుడిని చూడకపోయినా కూడా ఆనందంగా ఉంటాడు. మేము గుళ్ళో కూర్చుని వ్యాఖ్యానం చెప్తూ ఉంటాం. గుళ్ళో నువ్వు వ్యాఖ్యానం చెప్తే ఎవడంటాడని మీకు సందేహం రావచ్చు. ఎందుకంటే భగవంతుడు భక్తజన ప్రియుడు. ఆయన వాళ్ళని చూస్తూ ఉంటాడు. వచ్చినవాడు భగవంతుడిని చూడటానికి వచ్చాడు కానీ నిన్ను చూడటానికి రాలా. కాబట్టి మేమెందుకు చెప్తా ఉంటే ఆ వంకతో స్వామిని చూడటచ్చు. అలా దశాబ్దాల పాటు మేము సుప్రభాత వ్యాఖ్యానాలు చేసాం. అప్పుడు రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళండి పసుపు బట్టలతో, మీరు నమ్మాలి, అన్నమయ్య కీర్తనలో భక్తి పారమ్యతను ఆయన చెప్తూ ఆయన ఏదైతే లక్షణం చెప్పాడో ఆ లక్షణం అక్కడ కనిపిస్తుందా లేదా అని మనం ఒకసారి ప్రయోగశాలగా దేవాలయాన్ని చూస్తే అనిర్వచనీయమైనటువంటి స్వామి దేవాలయ అనుభూతి మత్త చిత్తుల్ని మనం దర్శించవచ్చు. స్వామిని చూసి ఒక్క సెకండ్ కూడా ఉంచకుండా కొత్తగా పెళ్ళే పసుబట్టలతో వచ్చిన వాళ్ళని తోసేశారు. వాళ్ళు చూస్తేనే గ్రామీణులాగా అనిపించింది. వెంటనే దగ్గరికి వెళ్ళి, నాకుండేటువంటి ఏదో అక్కడ 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను కనుక ఇంకో కొంతకాలం ఉంటాను కాబట్టి ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు ఉండబట్టి ఒక్క నిమిషం మళ్ళీ కాస్త అలా నిలబెడతానండి, ఒక్క నిమిషం అలా ఉండండి అన్న గబగబా అక్కడికి వెళ్ళి అనేప్పటికీ వాళ్ళు అన్నారు, మేము వచ్చేటప్పుడు మా పెళ్లి చేయించిన స్వామి చెప్పారండి, మనం చూడకపోయినా పర్వాలేదు 1000 కళ్ళు ఉండే స్వామి మనం చూస్తాడండి. చూడండి స్వామి అదే ఫిలాసఫీ. అది రావడం కోసం ఇంత విజ్ఞానం ఉన్న వాళ్ళకి రావట్లేదు. గంటసేపు అక్కడ నిల్చున్న వాడిని, గంటసేపు నుంచున్నటువంటి వాడు నన్ను అక్కడ ఉండగా ఎంతమంది చూశారని చూస్తున్నాడు. వీడు చూసిన దర్శనానికి పొద్దున్నే తలకిందులుగా వెళ్ళి గబ్బిలం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసిన దానికి పెద్ద తేడా ఉండట్లే. కాకి గంగా స్నానానికి మనం స్వామి పుష్కరిలో గొంకలేయటానికి పెద్ద తేడా ఉండట్లే. అలా వెళ్ళమన్నారండి. ముందు స్వామి పుష్కరంలో స్నానం చేయమన్నారు. అంతకు ముందేమో బేడి ఆంజనేయ స్వామి దగ్గర హారతి ఇమ్మన్నారు. అక్కడ కొబ్బరికాయ కొట్టేసాం, ఇక్కడ ములిగేసాం, అక్కడ అశ్వత్థ వృక్షం ప్రదక్షిణం చేసాం, వరాహస్వామి దర్శనం చేసుకున్నాం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఇంతేనా తిరుమల? అక్కడ ఉండే తీర్థమహిమ నువ్వు చూడొద్దా, అనుభవించద్దా? ఆ తుంబురి తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆ తీర్థాల్లో వెళ్ళి చూస్తే ప్రకృతి సౌందర్యం అంతా మనం దర్శించవచ్చు. దాన్ని అన్నమయ్య ఎంత అభివర్ణించాడా అని చెప్పి మనకు తెలుస్తున్న తీర్థమహిమని ఎందుకు అంత వర్ణించాడు. మీలాంటి వారితో ప్రత్యేకించి అన్నమయ్య సాహిత్యం మాట్లాడుతూ ఉంటే గంటలు చాలం, రోజులు కావాలి, లేదు సంవత్సరాలు కావాలి. కొద్దిగా ముగించే ముందు 1-2 ప్రశ్నలతో, అన్నమయ్యకు అద్వైతం జిడ్డు వదల్లేదు అని ప్రఖ్యాతమైన పండితులే అన్నారు. మీరు ఆ వాదనతో ఏకీభవిస్తారా? అంటే సృష్టిలో లోపం ఉండదండి, మన దృష్టిలో ఉంటుంది అనేది ప్రసిద్ధమే. అలాగే చూసిన వారు అద్వైత అయితే అద్వైతమే కల్పిస్తుంది. కానీ ఆయన శుద్ధ విశిష్టాద్వైతి. ఎందుకంటే అద్వైత నింద కూడా ఆయన చేశాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన భగవద్విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగినటువంటివే. నదీనాం సాగరోగతి అన్నట్టుగా ఇవన్నీ విభాగాలు కానీ విభేదాలు కావు. మన గురువులు మన పెద్దలు ఈ మార్గాన్ని మనకి చెప్పారనుకోండి, దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. అలాగే అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనలు మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను, అవన్నీ కూడా విశిష్టాద్వైతాన్ని బాగా నొక్కి చెప్పే. ఒక కీర్తనలో అయితే ఆయన చాలా కొన్ని విలక్షణమైన పదాలు వాడాడు. ఒరే నాయన, ఒక మనిషి పుడుతున్నాడు,
అలాగే వాడు పెద్దవాడు అవుతున్నాడు, వార్ధక్య దశని అనుభవిస్తున్నాడు, దుఃఖాన్ని పొందుతున్నాడు, తర్వాత మృత్యుభయంతో వాడు విగత జీవితం అవుతున్నాడు. ఈ చావు పుట్టుకల యొక్క పరిణామాన్ని చూస్తూ ఉంటే ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ ప్రకృతిలో వచ్చేటువంటి షడ్ఋతువుల యొక్క అనుభూతులు వాడు పొందుతూ ఉంటే ఇదంతా మిథ్య 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 అంటే ఏం మిథ్యరా ఇది? ఇప్పుడు గారడీ వాడు ఉన్నాడు, 3, 4 బంతులు తీసుకుంటాడు, వాడు 10, 15 బంతుల్లాగా అది గాల్లో ఊపుతూ చూపిస్తాడు, అది మాయ. కానీ ఈ ప్రత్యక్షమైనటువంటి దీన్ని మాయ అంటే ఏమిటి? అయితే ఇది అంతం అవుతుంది, ప్రళయకాలంలో భగవంతుని యందు నిలీనం అవుతుందని చెప్పి ఆయన వైష్ణవమిదియే వైష్ణవమిదియే అనే కీర్తనలో చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంతేకాకుండా అనేక కీర్తనలో ద్వైతులను చాలా జడులు, శఠులు, సొంఠలు ఇలాంటి మాటలు కూడా గట్టిగా కటుగానే అన్నాడు. ఇంకా అద్వైతం ఉందంటే ఇప్పుడు బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని అంటే పరబ్రహ్మం ఒక్కటే అని అనడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే వీళ్ళందరూ అంగములు, ఆయన ఒక్కడే. ఇది ఎలా అయితే ఒక వృక్షానికి వేళ్ల దగ్గర నుంచి కొమ్మలు, రెమ్మలు, పళ్ళు, పూలు ఇవన్నీ భాగం అవుతాయో, ఇదే కదా ఆముక్తమాలిలో కృష్ణదేవరాయలు కూడా వనజజ రుద్రాదులు మత్తనువులే తథ్యము తత్పూజనము మత్పూజితమే తదీప్సిత ఫలప్రదాతను నేనే అటైన కలవు తరతమ వృత్తులు అని చెప్తూ నా వాసుదేవతా స్థితి భావింపని వారి పూజ స్వాంత ఫలమై త్రిప్పును అన్నాడు. అందుకే హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు అని చెప్పి చెప్పడంలో ఏంటంటే ఒకే దైవము, ఆయన ఒక్కడే, ఆయన యొక్క ప్రభావము చేత కనిపించేటువంటి స్వరూపాలు ఇవన్నీ. బ్రహ్మోత్సవాలు చూస్తున్నాం మనం, నానా విధాలుగా ఆయనే కనిపిస్తున్నాడుగా, ఆయనే సరస్వతీమాతగా కనిపిస్తున్నాడు కదా, అశ్వం మీద ఆయన పారివేటకి వెళ్ళేవాళ్ళ కనిపిస్తున్నాడు కదా, రాజమన్నారుగా మనకి కల్పవృక్ష వాహనం కింద కనిపిస్తున్నాడు కదా, ఇలా ఇన్ని రూపాల్లో కనిపించేటువంటి వాడు ఆయనే కదా. కాబట్టి ఇలా అన్నమయ్య అద్వైతం జిడ్డు వదలలేదు ఇలాంటి మాటలు ఏమవుతాయంటే అవి కాలంలో మహాత్ములు పలికితే అవి కొంతకాలం పాటు సమర్థించడానికి కొన్ని వ్యాసాలు రాయాల్సి వస్తుంది. ఆ సమర్థనలుగా వాదం కోసం పనికి వస్తాయి. కానీ విశిష్టాద్వైతం అనేటువంటిది ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మాడు, దాన్ని చెప్పాడు కూడా. ఆయన త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకం మెచ్చును. ఆయన కఠోరంగా విశిష్టాద్వైత వేదాంతాన్ని అభ్యసించాడు. ఆయన ఈరోజు అహోబలం ఉంది కదా, ఆదివన్ శటకోపయతీంద్రులు తొలి గురువు, ఇప్పుడు 46వ గురువులు వచ్చారు. ఇక ఇప్పుడు ఉండేటువంటి వారు మహావేద పండితులు. వారు ప్రతి సంవత్సరం కూడా అన్నమయ్య వర్ధంతికి, జయంతికి ఇవి బాగా మహానుభావాలను పిలవటం ఉంది. ముఖ్యంగా వర్ధంతి రోజున అహోబల మఠం జియర్ని పిలవటం అనేటువంటి సంప్రదాయం. నేను కూడా హనుమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వెళ్ళి పిలుచుకొచ్చి నారాయణగిరి ఉద్యానవనాల్లో మా సప్తగిరి సంకీర్తనలు పాడతారు. అవి ఇంకా ప్రచారంలోకి రావాలి బాగా. ఆ కీర్తనలు అయిన తరువాత మేము ఏదో 2 మాటలు ప్రాకృతంగా మాట్లాడి వారి యొక్క పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషణను కూడా మేము వినడం అనేటువంటిది ఆనవాయితీగా తిరుమల సమయాచారాల్లో వస్తూ ఉండేటువంటి సంప్రదాయం. మా నాన్నగారు పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ గారు అష్టావధాని, లేపాక్షి, హిందూపురం, ధర్మవరంలో తెలుగు లెక్చరర్గా రిటైర్ అయిపోయాక టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా పనిచేశారు. అది అయ్యాక టీటీడీలోనే చాలా హోదాల్లో పనిచేశారు. కొన్ని పుస్తకాలు టీటీడీ కోసం రాశారు, కొన్ని విడిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాశారు. ఈ మధ్య మీ ఆధ్వర్యంలో అచ్చైన వ్యాసుడి సంస్కృతానికి శివపురాణం అనువాదం కూడా వచ్చింది. ఆయనతో మీకు చాలా అనుబంధం ఉంది, కలిసి మీరు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. రిటైర్ అయిపోయి తిరుపతికి వచ్చిన తర్వాత మా నాన్నగారు అక్కడ చేసిన పనులు, వాటి ప్రత్యేకత ఏమిటి? అంటే వారు అనేకమైనటువంటి రచనలు చేశారు. అంటే మీకు నేను చెప్పలేను, ఎందుకంటే బాగా తెలిసిన వారు కాబట్టి. ఆత్మావైపుత్రనామాసి వారు పూర్వం కూడా సాహిత్యాధ్యాపకులుగా ఉన్న అష్టావిధానికి ఆయన చాలా ప్రసిద్ధులైనప్పటికీ ఉపన్యాసకులుగా, హాస్య చతురత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక పరిపూర్ణమైనటువంటి సాహితీవేత్త అయినప్పటికీ కూడా పరమ పౌరాణికుడు ఆయన. అష్టాదశ పురాణాలు ఇతిశ్రీగా ఆయన చదవటం,
ప్రవచనాలు చెప్పడం కూడా జరిగింది అనేక ప్రాంతాల్లో. ఆయన తిరుపతికి వచ్చిన తర్వాత అప్పుడు ఉండేటువంటి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మయ్య గారు వారికి శివపురాణం తొలి భాగాన్ని అప్పగించారు. వారు రాసినటువంటిదే ఈ అనువాదం. ఈ మొదటి భాగాన్ని వారు రాస్తే చివరి భాగాలలో నేను బేతవోలు రామబ్రహ్మం గారు రాయటం జరిగింది. బహుశా వారు ఉంటే ఇంకా కూడా కొన్ని మంచి పుస్తకాలు వచ్చాయి. కరోనా మహమ్మారి తీసుకెళ్ళినటువంటి మహాత్ముల కోవలో వారు కూడా ఒకరయ్యారు. సూర్యుడి మీద చివర ఏదో రాయబోయారనో ఏదో అన్నారు. ఆయన చివర కొంచెం ఆరోగ్యం సన్నగిల్లేప్పటికీ ఆరోగ్యం సత్కవిత్వం అతిమతుల బలం కాంతి వాయు ప్రకర్షం విద్యాం బుద్ధిం సుతమపి లభతే స్తోత్ర సూర్యప్రసాదాత్ అని చెప్పి సూర్యుడిచ్చే ఫలాలన్నీ కూడా సూర్య శతకంలో చెప్పారు. కనుక ఆయన ఎలా ఆరోగ్యప్రదాత అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ప్రసిద్ధంగా ఉంది కాబట్టి. అసలు ఆయన కవిత్వం ఎలా ఇచ్చాడు, ఆయన నుంచి కవిత్వం పొందినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది. ఇప్పుడు హనుమంతుడి నుంచి కవిత్వం పొందాడు అనేటువంటి చెప్తూ ఉంటారు. హనుమంతుడు ఎవడు? సూర్యుడు శిష్యుడే కదా. కాబట్టి హనుమంతుడి గురువు అయినటువంటి సూర్యుడు ఎలా ఇస్తాడు అనేటువంటి చెప్పాలని ఆయన ఒక ఈ ఫలాలన్నింటిపైన కూడా ఒక అద్భుతమైనటువంటి పద్యకవి కనుక ఆయన రాసినటువంటి ఎన్నో పద్యకావ్యాలు కూడా ఉన్నాయి కనుక అలా రాయాలి అని చెప్పి వారు సంకల్పించారు. కాలం పరమేశ్వర స్వరూపం కొంత రాశారు. అది కూడా మీలాంటి వాళ్ళు ముద్రాపిస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పయ్య దీక్షితులు ఒక మాట చెప్తారు, అదేమిటయ్యా చిత్రమీమాంసకంలో ఆపేసావు అన్నట్ట. అప్యర్థ చిత్రమీమాంస నముదే కస్య మాంసలాం అనూరివ ధర్మాంశో అర్ధేందురివ ధూర్జటే. అంటే సూర్యుడికి ధర్మాంశం అనేటువంటి పేరుంది. ఆయనకి మరి ఉదయగిరి నుంచి అస్తగిరి వరకు వెళ్ళేటువంటి ఆ ఏకాశ్వ రథాన్ని తీసుకెళ్ళేటువంటి వాడు ఎవరు? సగం శరీరం కలిగినటువంటి వాడే. సగం నెలవంక ఈశ్వరుడు సర్వజ్ఞుడికి అలంకారం కాలేదా? అలాగే నా అర్ధ చిత్రమీమాంస కదా కూడా నముదే కస్య మాంసలు ఏ పండితుడిని ఆనందింపజేయదు అది అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే చిన్నసుబ్బయ్య గారు కూడా చాలా మడుక్కు అసలు ఇంకో విషయం తెలుసా, శ్రీహర్షుడు నైషధం రాయలేదని ధావకుడు అనేటువంటి వాడు రాశాడని ఏకైకస్య శ్లోకస్య 1,00,000 అంటే ఆ కాలంలో ఉండేటువంటి దాన్ని బహుమతిగా పొందాడని చెప్తూ ఉంటారు. కొన్ని అలాంటివి ఉన్నాయి. పెద్దన్న గారు రాసే ఆముక్తమాల చేత రాయలు వారి పేరు మీద ఇచ్చారని నిజమో కాదో తెలియదు, కానీ కృష్ణదేవరాయలు రాశారనేటువంటిది నాకు కూడా విశ్వాసం ఉంది. ఇలాగా చెన్సుబ్బయ్య గారి విషయంలో చాలా ప్రమాదం ఉందండి. ఆయన స్పష్టంగా ఆయన రచనా ధోరణి, ఆయన ప్రాచీన కాలంలో ఆయన పాటించేటువంటి పదవిచ్చిత్తి ఎలా ఉంటుంది, పదవిభాగం చేయటం, అలాగా చాలా రచనలు చాలామంది వాళ్ళ పేర్ల మీద వేసేసుకున్నారు. అంటే ఈయన ఏదైనా కూడా ఇచ్చేయగలడు అడిగితే, ఎదుటివాడు అడిగితే. ఎవరైనా ఏదన్నా అడిగితే విద్యాభిషేకంగా కాదనలేనటువంటి మనఃప్రవృత్తి వారు. వెంటనే చాలామందికి పరిశోధనకి సహాయం చేశాడు. ఆయన ఒకటే మాట అంటాడు, ఏమండి వాళ్ళు మళ్ళా మీకు ఏమీ సహాయం చేయట్లేదు కదండి అంటే, ఏ కృతే వర్ధత ఏవ నిత్యం. రే ఈ విద్య పోయేదైతే కదరా నేను బాధపడాలి, ఎంతగా ఎదుటివాడికి ఇస్తే అంత వృద్ధి ఉంటుంది. మీరు సందర్భం వచ్చింది కాబట్టి మీకు రహస్యం చెప్తున్నా. నేను ఆయన గదిలో బంధించేసా, అంటే నేను బంధించలేదు సుమా, ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్నాక ఆయన కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు కొన్ని వాటర్ బాటిళ్ళు పెట్టుకున్నాడు. ఒక తెల్లవారులో నా వ్యాస షోడసి నేను ఆయనకి ఇచ్చేసా. నేను 16 వ్యాసాలు రాసిన తర్వాత నాకు ప్రూఫ్ దిద్దటం మహాచిరాకు. అయితే ఒకటి కాస్త సంస్కృతం చదువుకుంటూ ఒక్కశుద్ధిగా చదువుకున్నాను, కానీ తెలుగు ఏదో డిగ్రీలు ఉన్నాయి, ఎంఏలు గట్రా ఎంఫిల్, కానీ ఇవన్నీ కూడా సంస్కృతం మీద ఉండేంతటి ప్రజ్ఞ తెలుగులో ఉందా అనే అనుమానం వస్తుంది. కానీ వీరు ఉభయ భాషా పండితులు కనుక వారికి ఇచ్చేస్తే రాత్రి అంతా కూర్చుని తెల్లారే లోపల అంత పెద్ద గ్రంథం కూడా ఒక నిర్దోషంగా మొత్తం దిద్దేశారండి. అక్కడితో ఆయన ఊరుకోడండి. మహానుభావుడు ఎలా ఉంటుందంటే, అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన తర్వాత అర్జునుడిని అక్కడికి వదిలేయాలి. ఆయన మళ్ళీ కృష్ణుడిని అడుగుతాడు,
మహాభారత యుద్ధంలో పాలుడు భక్తియుక్తికి లోలుడు అంటాడు కృష్ణుడు. నువ్వేమో అడగక్కర్లేదు, నీ ప్రశ్న నాకు ముందే అర్థమైపోయింది. నీ ముందు త్రిశూలంతో ముందు నిలిచి సంహరించేస్తున్నాడే ఎవరో బాలకుడు 3 కళ్ళవాడు పరమేశ్వరుడు. నువ్వు అప్పుడు తపస్సు చేసి ఆయన దగ్గర పాశుపత అంతే ఇస్తే ఆయన అలాగే భగవంతుడు అవుతాడు. అభిమతాధిక దానరసికుడు. అలాగే జనసుబ్బయ్య గారు కూడా ఎలాంటి వాడు అని అంటే ఈశ్వరుడు లాంటి లక్షణం. ఆయన వెళ్ళి ఆయనే ఆ కంప్యూటర్ దగ్గర కూర్చుని ఈ తప్పులన్నీ కూడా క్యారీ అవుట్ చేయిస్తాడు. మళ్ళీ నువ్వు ఏదైనా ఒకటి వదిలేస్తే చంద్రసుబ్బయ్య సరిగ్గా చూడలేదు అన్నీ అలా అంటే వీడి పాపం చేసుకోలేడు. నాకు వాట్సాప్లో మామూలుగా అంటే ఒక తండ్రికి కొడుకు పంపే మామూలు ఇన్ఫర్మేషన్, టాబ్లెట్లు వేసుకున్నారా లేదా ఇట్లాంటివి, వాటిల్లో కూడా ఫుల్ స్టాప్, కామ, ఐఫన్, కోట్స్, తలకట్టు, దీర్ఘం మళ్ళీ కరెక్ట్ చేసి పెడతారు. నేనంట ఎందుకు ఇది నీకే కదా, ఇది చాలా ఇన్ఫార్మల్ కాదు. రాసే రాత ఏదైనా అది దానికి ఒక సంప్రదాయం ఉండాలి, లేకపోతే నాకు అర్థం కాదు. 5 లైన్లు ఏమిటి ఒక వాక్యం అంటాడు. నోటి మాట పడిపోయింది చివర 20 రోజుల్లో. నేను అక్కడ 10-15 రోజులు ఉంటే 4-5 రోజులుగా మాట్లాడట్లేదని మా అమ్మ ఇబ్బంది పడుతుంది. ఆయన ఏదో పెన్సిల్ పేపర్ ఇస్తే రాయడానికి ఆయనకి ఇష్టం లేదు. అంటే 60 ఏళ్ళు హాయిగా ఉపన్యాసాలు చెప్పి పద్యం పాడి, శ్లోకం పాడి, మంత్రం పాడి, కంచు కంఠంతో పద్యం పాడడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన వాడు మాట పడిపోయేసరికి ఆయనకు ఎందుకో ఇష్టం లేదు, పెట్టలేదు. సరే, 3 రోజులు అయ్యాక నాకేం చేయాలో తెలియక రామకరణామృతంలో సిద్ధేంద్ర కవి తెలుగు పద్యం ఒకటి తీసుకుని 3 పాదాలు ఒక 18 చదివి 4వ పాదం ఇంకో 18 చదివా. అప్పుడు తట్టి ప్రాస పోతోంది, చూడలేదా ఇది వేరే పద్యం అని అన్నారు. అప్పటికి 3-4 రోజులుగా మాటే లేదు, కానీ ఆయన పద్యం, ఆయన ఛందస్సు అక్కడికి వచ్చేసరికి మాట వస్తుంది. అదే నేను ఆయనతో చివర మాట్లాడిన మాట, ఇంకా తర్వాత మాట లేదు. అంటే ఎలా అంటే ఒక వ్యక్తి విద్యాదానం చేస్తూ అధ్యాపనం, అధ్యయనం అన్నట్టుగా యజనం, యాజనం ఆయనలో అది కూడా ఉందండి. చాలామంది తెలియదు ఏంటంటే ఆయన స్వయంగా కొన్ని హోమాలు అవి చేసుకుంటాడు, సరస్వతి చేయిస్తూ ఉంటాడు కదా, చేయిస్తారు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆయన తలస్పర్శి పాండిత్యం ఉండేవాడు. ఆయన పూర్ణకాముడు. మీలాంటి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏదో సాహిత్యానికి అంకితమైనటువంటి వాడు పండిత పుత్ర అన్నట్టుగా తన పిల్లలను తయారు చేయలే ఆయన. కాబట్టి అనాయాసేన మరణం. ఆయన ఏం పెద్ద కష్టపడలేదు మరణకాలం. చెయ్యి చాపి ఒకరిని అడిగినటువంటి వాడు కాదు. ఎప్పుడు కూడా దైన్యత, హైన్యం ఆయనలో ఎప్పుడూ ఎప్పుడూ ఆనందం, నవ్వటం, నవ్వించడం వినా దైన్య. ఇంకా ఆయన ఈశ్వర సాహిత్యం ఇలాంటి రచనలు చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి మనం ఇక్కడే ఉండి అంచనా వేయగలం. మనం తెలివి తక్కువ వాళ్ళం కాదు కదా. కాబట్టి పూర్ణకాముడు, మహానుభావుడు. ఆయన కూడా త్యాగరాజస్వామి వారి కృతులపైన చేసినా కూడా అన్నమయ్య కీర్తనల పైన కూడా ఆయన చాలా వ్యాసాలు రాశాడు, రాయించారు. ఒక వ్యక్తి పరిశోధన ఇప్పించడంలో కూడా ఆయన కస్యాదం హస్తలాఘం అన్నట్టుగా ఆయన ఆ చెయ్యి ఉంది. చాలామందికి అలా రచనలలో సహకరించేటువంటి స్వభావం. వాళ్ళ పేరు వేసుకుంటే కూడా ఆయన ఆనందించేవాడు. వాళ్ళ నుంచి ఏమి ఆశించేవాడు కూడా కాదు. వాళ్ళు ఇస్తారన్నా కూడా ఒక పట్టాన ఆయన ఏదన్నా ఇవ్వాలంటే కూడా నేను 10 పళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చాను అనుకోండి, ఎందుకే ఆ 10 పళ్ళు పాడైపోతాయి, మా ఇంట్లో ఎవరో తినరు, ఆవిడో పండు తింటుంది, నేనో పండు తింటా, పట్టుపో, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు పట్టుపో, మిగతా అని 8 వెనక్కి ఇచ్చేసేవాడు మనస్ఫూర్తిగా. కాబట్టి అలాంటి ఒక యోగమయమైన జీవితం అనేటువంటిది అందరికీ రాదు. అది ఆదర్శమహితమైనటువంటి జీవితం. పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనంత అన్నట్టుగా. మీ విలువైన సమయాన్ని కేటాయించి తెలుగు అడ్డా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. అన్నమయ్య సాహిత్యం మీద ఇంకెప్పుడైనా ఇందులో స్పర్శించని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ఇది ఈరోజు తెలుగు అడ్డా కార్యక్రమం. మరో విశిష్టమైన అతిథితో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.